Can you hear me now, Bhargav? Yeah, I can hear you. Hello? Yeah, I can hear you. Yeah. Okay, it says low bandwidth for Bhargav or something. Uh, no, I'm getting you actually. Okay. So we'll start with testing concepts today. Okay. Oh, So basically, we'll start with manual testing and manual testing terminologies, functionality. Okay. Before that, any specific doubts that you wanted to discuss? actually, I have few doubts. Yesterday, I worked on some coding. Mm-hmm. Can I share my screen so that you can? Yeah, we'll spend some quick 10 minutes. ఒక 10 minutes చూద్దాము దాని తర్వాత విల్ స్టార్ట్ టు టాపిక్స్ చూపించండి. కమ్యూనిటీ వర్షనే కదా ఇది? Hello. కమ్యూనిటీ వర్షనే కదా పైచాం? కమ్యూనిటీ వర్షన్ అండి. ఓకే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు, ఇంత బాగానే ఉంది. ఓకే. యా, చెప్పండి. వినిపిస్తుందా ఇది ఇప్పుడు? హలో. యా, చెప్పండి. హలో. యా, చెప్పండి చెప్పండి, వినబడుతుంది నాకు. హలో. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది పూర్తిగా. సో, వినపడట్లేదు. ఐ కెన్ హియర్ యూ. ఓకే. సార్ ఇది నేను అది చేశాను. సో నేను నిన్న ఇది రీడ్ డేటా బేస్డ్ ఆన్ కండిషన్ అని ప్రింట్ నేమ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బేస్డ్ ఇన్ టోకియో అని చేద్దాం అనుకున్నాను. సో ఇది 1 minute. యా. ఈ వెబ్ టేబుల్ని చేశాను సార్ నిన్న. సో ఈ వెబ్ టేబుల్లో నాకు అన్నీ వచ్చినాయి కానీ బట్ నాకు ఒక డౌట్ ఉండే. ఆ, అది ఏంటంటే లైక్ అది నో ఎర్రర్ వస్తుంది బట్ అక్కడ నాకు ఆ, లేదు లేదు ఎర్రర్ వస్తుంది. 55th లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది బట్ అక్కడ డేటా ఉందన్నమాట. ఓకే. నో సచ్ ఎలిమెంట్ అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్ మెథడ్ ఎక్స్పాత్ సెలెక్టర్ అని టీఆర్ ఆఫ్ 56 అంటే టీ రో టేబుల్ రో 56 దగ్గర అంతవరకు ఇది రీడ్ అయిందా? అంతవరకు వచ్చిందా ఇంతవరకు వచ్చింది. ఇక్కడ స్ట్రింగ్ డేటా? స్ట్రింగ్ ఫంక్షన్ పాస్ చేశాను అక్కడ. పైన డేటా ప్రింట్ చేశారా? చూపించండి ఒకసారి, ఎంతవరకు ప్రింట్ అయింది కన్సోల్లో. కింద కన్సోల్లో ఓకే. ప్రింట్ అయింది, చూపించండి ఒకసారి. అది ప్రింట్ కాలేదు సార్ మరి అది కూడా ప్రింట్ కాలేదు యాక్చువల్లీ. ఇదిగో అయింది కదా, 336. ఓకే, ఒకసారి అవుట్
చెప్పండి సార్. కిందన ఈ ఎక్స్పాత్ ఉంది కదా, ఇది కాపీ చేయండి. సెలెక్టర్ తర్వాత ఎక్స్పాత్ కాపీ చేసి దాన్ని ఇన్స్పెక్టర్లో పేస్ట్ చేయండి ఒకసారి. సెలెక్టర్ తర్వాత ఎక్స్పర్ట్ యా ఎక్కడ ఏ అది? కింద కన్సోల్ ఎర్రర్ వచ్చింది కదా, అవును, దట్ ఇది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామని, అది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి. ఇది. ఓకే. యా డబల్ కోట్స్ నుంచి ఎండింగ్ డబల్ కోట్స్ వరకు, ఆ వన్ వరకే. వన్. ఇట్ సైడ్ రైట్ సైడ్. యా ఓకే, ఇట్ సైడ్. ఓకే. సో ఇది కాపీ చేసి అక్కడ పెడితే, బికాస్ ఇట్స్ నాట్ సెలెక్టింగ్, మనం ఫస్ట్ పేజ్లో చూద్దాం. అంటే మీరు ఇఫ్ యూఆర్ వెరీ షూర్ ఫస్ట్ అక్కడ పేజ్లో చూస్తాం అనమాట. ఓకే. ఇక్కడ పేస్ట్ చేయమంటారు సార్? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేయండి ఫస్ట్. ఇదే కదా పేజ్ మనకి ఇదే క్లోజ్ సార్. అవ్వలేదు. ఇన్స్పెక్ట్లో నా ట్రై సెర్చింగ్ దిస్ ఇన్ హెచ్టిఎంఎల్ డామ్. దీన్ని హెచ్టిఎంఎల్ డామ్ అంటారు. ఓకే. ఇన్స్పెక్ట్ ఐ మీన్ లైక్ కంట్రోల్ ఎఫ్ పేస్ట్. ఓకే, మరి చిన్నగా ఉంది స్క్రీన్, ఒక్క నిమిషం. యా దిస్ ఇస్ బెటర్. సో ఇప్పుడు మనకు రావట్లేదు. ఈ 56 బదులు నాకు 55 పెట్టండి వెళ్ళి, బికాజ్ మీరు 55 వరకు ఉంది, 56 రావట్లేదు అంటున్నారు కదా. లెట్స్ 55. ఓకే, వచ్చింది. ఇదే లాస్ట్ ఐటెం కదా. ఓకే. బట్ ఇక్కడ లైక్ ఆల్రెడీ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి 330 నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 330, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 6 ఉన్నాయి. సో మరి 330. ఇప్పుడు మళ్ళీ పేజ్కి రండి, వెబ్ పేజ్ చూపించండి. ఓకే. ఇప్పుడు పేజ్ ఎక్స్పాండ్ చేయండి ఒకసారి. ఐ మీన్ లైక్ లెఫ్ట్ సైడ్ ఉన్న పేజ్, అంటే టెస్ట్ వెబ్సైట్ కదా, అలా ఇచ్చేసి మనకి వెరిఫికేషన్ జస్ట్ కొన్ని ఇచ్చాడేమో మరి, అందుకే. ఓకే. ఇట్స్ డెవలపర్ పాయింట్, ఇటు కాదు, లెఫ్ట్ సైడ్ నాకు పేజ్ చూపించండి, టేబుల్. యా వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ అన్నాం ఈసారి నుంచి. ఓకే, 55 ఉన్నాయి రైట్. కిందకి ఇంకా స్క్రోల్ చేయండి. ఇదే 55. అయితే ఇంకా ఇది నుంచి 1 2 3 4 5 6 7. 300 అని ఎక్కడున్నాయి మీకు? ఇక్కడ అంటే నేను ఇది ప్రింట్ చేశాను సార్. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 330 వచ్చింది. టీ రోస్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై ఓకే, ఎక్స్పాత్. సో 330 వచ్చింది కాబట్టి 330 రో నుంచి, ఫస్ట్ నుంచి 330 రో వరకు ఐటరేట్ చేయండి అన్నారు, అంతేనా? అవును సార్. అంటే టీ ఓకే, రోస్ ప్లస్ 1 అని చెప్పేసి ఇచ్చింది. సో కాన్సెప్ట్ కరెక్టే, బట్ ఈ పేజ్లో రాంగ్ ఉంది యాక్చువల్లీ. ఒకసారి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. పేజ్ నేషన్ ఏమైనా ఇచ్చారా? లేదు కదా. అంటే యూజువల్లీ ఇలా ఇచ్చినప్పుడు 330 రోస్ ఉన్నా ఇక్కడ కిందన 1 2 3 అని పేజెస్ వస్తాయి. పేజ్ నేషన్ అంటాం మనం. ఓకే, అన్నీ ఒకే పేజ్లో డిస్ప్లే చేయకూడదు కాబట్టి 1 తర్వాత 2, 2 తర్వాత 3, పేజ్ 1 అవుట్ ఆఫ్ 2, 2 అవుట్ ఆఫ్ 2, 3 అవుట్ ఆఫ్ 3 అని వచ్చే వరకు వి విల్ ట్రై టు ఐటరేట్ కంటెంట్స్ అనమాట. ఓకే. అలా చేస్తాము. బట్ ఇది శాంపిల్ వెబ్ పేజ్ కదా, మేబీ దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ఇట్. ఓకే. మీరు చూడండి ఇప్పుడు ఈ టీఆర్ దగ్గర కూడా రైట్ సైడ్ టీఆర్ టీడీ షాడ్ డాకర్ అని ఉంది. ఓకే, అవును సార్. డెక్కర్ తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ టీఆర్ రికార్డ్ లేదు. దట్ ఈస్ ద లాస్ట్ రికార్డ్. ఒకసారి క్లోజ్ చేయండి దాన్ని. యా. అదే ఆ రోన్ క్లోజ్, టీఆర్ని క్లోజ్ చేయండి అంతే, రైట్ సైడ్. యా దట్ ఈస్ యువర్ లాస్ట్ టీఆర్. యా దాంతో టీ టీ బాడీ ఎండ్ అయిపోతుంది. సో క్లోజ్. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఫైండ్. అదే సార్. సో ఓకే, మేబీ ఇది దీంట్లోనే ప్రాబ్లమ్. సో ఆ పేజ్లోని ఇష్యూ. కాకపోతే మరి నాది టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 330 ఎట్లా కౌంట్ చేసిందో అర్థం కాలేదు సార్. ఓకే, అయితే ఈ టీఆర్ ఆ టీ రోజులో ఇచ్చిన సెలెక్టర్ తీసి పేస్ట్ చేయండి ఒకసారి. టీ రోలో కోడ్లో ఓకే. మీరు ఇచ్చిన సెలెక్టర్ని మాడిఫై చేద్దాం. 35th లైన్లో అదే కదా నెంబర్ ఆఫ్ రోస్. యా అవును. అది మొత్తం సెలెక్ట్ చేసి ఒకసారి మళ్ళీ పెట్టండి ఇక్కడ. ఓకే.
ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎంత తప్పు జరిగింది ఫస్ట్. ఓకే. 1 to 330. ఓకే, పై టేబుల్ కూడా తీసుకున్నట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. పైన టేబుల్. ఒక్క నిమిషం. రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్ రిక్వెస్ట్. ఓకేనా? ఇదే ఉంది టేబుల్ 2. టేబుల్ 2 తర్వాత హెడర్ కాకుండా ఓన్లీ బాడీ చూద్దాం. టీ బాడీ. మళ్ళీ హెడర్లో ఓన్లీ కాలమ్స్ ఒకటే ఉన్నట్టున్నాయి సార్. టీ బాడీలో మనకు ఉన్నాయి. టీ బాడీలో మనం టీఆర్ అనుకుందాం ఫస్ట్. ఓకే, 55 ఉన్నాయి కదా, 155. యా 155. ఓ మీరు టీడీ ఇచ్చారా? టీడీ ఇచ్చాను. టీడీ అయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అదే, టీఆర్స్ ఆర్ ద రో. ఓకే, ఇక్కడ టీడీ ఇస్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. 1 మినిట్. హెడ్ నెంబర్. ఓకే ఓకే. సో ఓకే. ఇప్పుడు అర్థమైంది సార్ ఎక్కడ మిస్టేక్ అయిందా. ఓన్లీ టీఆర్తో ఎండ్ అయి చేయాలి. టీఆర్. ఒకసారి మళ్ళీ కోడ్ చూపించండి. ఇక్కడ టీడీ ఇచ్చాను. టీడీ తీసేయండి. యా. ఇప్పుడు రీరన్ చేయండి. అంటే ఇంకొక ఎర్రర్ వస్తుంది మేబీ నా ఎగ్జంప్షన్. లెట్స్ సీ వాట్ ద ఎర్రర్ ఇస్. సార్ రన్ చేయండి. ఇప్పుడు కూడా 56th రోకి వెళ్తుంది, ఎర్రర్ వస్తుంది 56 రో లేదని. ఇప్పుడు వచ్చింది 55, 56. ఓకే, యా. సార్ కాన్సెప్ట్ వైజ్ మీరు ఇక్కడ కావాలంటే ఇఫ్ టోక్యో అని అన్నారా? ఓకే, ఇప్పుడు ప్రింట్ రో తర్వాత నేను ప్రింట్ చేస్తారేమో అని అడుగుదాం అనుకున్నాను. సరే వద్దులే. అంటే ఇప్పుడు ప్రింట్ దట్ అంటే ఇది మీకు కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవడానికి ఇనిషియల్లీ అట్లీస్ట్ ప్రింట్ ద నేమ్ ఆర్ సంథింగ్. ఇప్పుడు మీకు లాస్ట్ నేమ్ ప్రింట్ అయింది అనుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది 55 ఉన్నాయి, 55 ప్రింట్ అయింది అని, అంతే. ఓకే. కాలమ్ ఎక్స్పాత్ వాల్యూ టేబుల్ థ్రెడ్ టేబుల్ 2 థ్రెడ్ టీ హెడ్ రోలో యు ఆర్ ఫెచింగ్ ద ఓన్లీ థర్డ్ హెడ్. కాలమ్ నేమ్ ఓన్లీ 1 కాలమ్ ఫెచ్ చేస్తున్నారు ఇక్కడ. అవును సార్, ఓన్లీ 1 కాలమ్, ఓన్లీ క్యాపిటల్స్ ఒకటి ఫెచ్ చేస్తున్నాను. ఓకే ఓకే, క్యాపిటల్స్ నుంచి కాలమ్ క్యాపిటల్స్ నుంచి. ఓకే, ఇఫ్ కాలమ్ ఈస్, ఇది తప్పు వస్తుంది. ఫర్ ఈచ్ రో కదా. ఓకే, ఇఫ్ కాలమ్ ఈస్ టోక్యో దెన్ నెంబర్ ఆఫ్ రోస్. కాలమ్ నేమ్ వచ్చింది ఇక్కడ, ఫైండ్ ఎలిమెంట్. కాలమ్ నేమ్ ఈస్ డబుల్ ఈక్వల్ టు టోక్యో అన్నారు. ఒకసారి మళ్ళీ సైట్ ఓపెన్ చేయండి. ఓకే. ఓకే, కాలమ్ నేమ్ ఈస్ టోక్యో. నెక్స్ట్ మరి టోక్యో మరి మీకు రన్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ? అది రన్ కాలేదు సార్. అది అంటే ఎగ్జిక్యూట్ అయింది కోడ్, నో ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ ఏం లేకుండా వస్తుంది కానీ బట్ అది ప్రింట్ కాలేదు మరి. ఓకే, చూడండి అది తర్వాత.
విల్ ఫస్ట్ గో టు ద జనరల్ బేసిక్ టాపిక్స్. ఇవి వెరిఫై చేస్తుండండి. విల్ గెట్ బ్యాక్ అగైన్. ఓకే. మేబీ నా సైటే కాకుండాను మీరు ఏదైనా సైట్ ఇచ్చినా అది కూడా విల్ ట్రై టు వ్యాలిడేట్ దట్. ఓకే. ఇది కోడ్ కరెక్టే ఉందా సార్ మరి? కోడ్ కరెక్టే ఉంది. సింటాక్స్లో ఎర్రర్స్ ఏం లేవు. ఓకే. ఏం లేదు, అక్కడ ప్రింట్ అవుతున్న కాలమ్ నేమ్ ఏదో చెక్ చేసుకుంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ టోక్యో. మేబీ టోక్యోకి టోటల్ స్పేస్ ఉండొచ్చు, లేకపోతే స్మాల్ టీ రావచ్చు. అక్కడ క్యాపిటల్ టీ ఉంది కానీ స్మాల్ టీ రావచ్చు, అలాగా ఆ టైప్లో. ఓకే. ఇన్ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా? ఓకే. అది ఎన్నో సెకండ్ వన్నే కదా, ఒక పని చేయండి లేకపోతే కోడ్కి వెళ్ళండి. ఇక్కడ ప్రింట్ ఇఫ్ కాలమ్ అని అన్నారు కదా, దాని పైన ప్రింట్ కాలమ్ ఇవ్వండి. ఇక్కడ సార్? మ్మ్. ఆ టెక్స్ట్ 41 లైన్ తర్వాత ఎంటర్ కొట్టి ఎంటర్ ప్రింట్ కాలమ్. ఎన్ని కాలమ్స్ వస్తాయి, దాంట్లో టోకి ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు రన్ చేయండి ఇది. ఆఫీస్ అని వచ్చింది అంటే ఎక్స్పర్ట్ తప్పు. ఓకే. ఆఫీస్ అని మీరు హెడ్డింగ్ తీసుకుంటున్నారు, బట్ రోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కోడ్ చూపించండి మళ్ళీ. అంటే మరి ఐటరేట్ అవ్వట్లేదు బేసిక్గా. సో టేబుల్ ఆఫ్ టీ హెడ్ టీఆర్ ఆఫ్. ఓ ఓకే. మీరు ప్రతిసారి టీఆర్ ఆఫ్ వెళ్తున్నారు ఏది పైన రోస్లో ఉన్న స్ట్రింగ్ కింద లేదు మీకు. అర్థం కాలేదు సార్. మ్మ్. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు 40 లైన్లో హ్మ్. యు ఆర్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ రో ఈజ్ ఈక్వల్ టు అని. ఆ రోస్లో నెక్స్ట్ రోస్కి వెళ్ళడానికి మీరు తీసుకున్న పారామీటర్ ఏంటి? టీఆర్ ఆఫ్ 0, టీఆర్ ఆఫ్ 1, టీఆర్ ఆఫ్ 2 అని వస్తుంది పైన 40th లైన్లో. ఎస్టీఆర్ ఆఫ్ ఆర్ అని అన్నారా? ఎస్‌టిఆర్ అవును సార్. ఎస్టీఆర్ ఆఫ్ ఆర్ అంటే యూఆర్ చేంజింగ్ ఇట్ టు ఏ స్ట్రింగ్ వెన్ ఆర్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే 0 ఉంటే 0 పెడుతున్నారు, 1 ఉంటే 1 పెడుతున్నారు, అలాగా. ఇక్కడ కింద అవును. కూడా అదే పెట్టండి ఒకసారి, ఆ బ్రాకెట్లో ఉన్నది ఎండ్ టు ఎండ్. టీఆర్ పక్కన ఉంది, పైన బ్రాకెట్లో ఉన్నది తీసి కిందన పెట్టండి, జస్ట్ హంచ్ అంతే. ఉమ్, ఉమ్, ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. అంటే రో కూడా ఐటరేట్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు రోకి వెళ్ళారు 55, 56 అని వస్తుంది, బట్ రో కూడా ఐటరేట్ అవ్వాలి కదా. ఇది ఓకే. తప్పపోతే అప్పుడు ఎగ్జాక్ట్గా చూద్దాం. లేదు. ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నాకుంది కదా యాక్సెస్. మీకుంది సార్. Every time TD of 3, but TR has to repeat. Okay.
So TR of 2 and TD of 3. Okay. అప్లికేషన్ చూపించరా? నాకు మీ దాంట్లో నావిగేట్ అవ్వడానికి అవ్వట్లేదు. అంటే ఆ స్క్రీన్ అవుతుంది కానీ ఐఎమ్ అనేబుల్ టు చేంజ్ ద అప్లికేషన్ ఎందుకో. ఓకే. So here for R in range of 2 to row plus 1, R is a range. ఎర్రర్ ఏమొచ్చింది? టీ హెడ్. ఓకే, ఓన్లీ హెడ్కి వెళ్ళిపోయారు మీరు, అందుకే తన్నుతుంది అది. టీ బాడీ 3 ఏంటిది? 2 కదా, ఇది 2 పెట్టాం కదా మనం. ఒకసారి అప్లికేషన్కి వెళ్ళండి. ఓకే. 2 3. ఓకే, యా సరిపోయింది. 3 కోడ్కి వచ్చేయండి. 2 and 3. So this will be 2 and this will be 3. రన్ అవ్వట్లేదు, రైట్ క్లిక్ అవ్వట్లేదు. రన్ చేయండి. ఓకే. మీరు పైన హెడ్ ఇచ్చారు కదా అది ముందు. సో హెడర్ కాలంలోనే ఉంది అది, ఫస్ట్ రోలోనే మీరు థర్డ్ కాలం పేజ్ చేస్తున్నారు ఎవ్రీ టైం. సో మీరు హార్డ్ కోర్ చేసేసారు రోని. ఓకే. అది ఓకే. అది ఆఫీస్ అని ఎందుకు తీసుకుంటుందంటే ఓన్లీ మనం ఇందాక అది టీ టీ హెడ్ హెడ్‌లో ఇచ్చారు, టీ హెడ్ ఇచ్చారు కాబట్టి. యా టీ బాడీలో మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ ఉన్నాయి. టెక్స్ట్. బాడీలో ఉన్నాయి, మీరు హెడ్ ఒకటే చూసుకుంటున్నారు. ఏది ఎర్ర వచ్చింది? పైకి తీసుకెళ్ళరు ఒకసారి. ఓకే. నో సచ్ ఎలిమెంటా? టేబుల్ టీ బాడీ TR2 ఆఫ్ TR3. ఓకే, TH ఎంత వచ్చింది అయ్యా? ఓకే, TH ఉందండి ఇక్కడ, అది TD పెట్టండి. ఓకే. ఇప్పుడు రన్ చేయండి రీడన్. మీది మ్యాకా ఇది ఏంటి? లేదు సార్, డెల్. డెల్నా? అంటే పైచామ్ యూఐ అంతా వేరేగా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు వస్తుంది. ఒకసారి పైకి బాడీ చూపించండి, అంటే ఇది పైకి డ్రాగ్ చేయండి ఒకసారి. కోడ్ యా, దిస్ వే. ఎస్, మధ్యలో టోక్యో ప్రింట్ అయిందా? టోక్యో వచ్చినప్పుడల్లా టోక్యో ప్రింట్ అయింది అడిషనల్గా. ఇఫ్ టోక్యో, మీరేం చెప్పారు? టోక్యోని ఏం పెట్టమన్నారు? ఇఫ్ టోక్యో బేస్డ్‌గా కండిషన్ అంటే ఆ నేమ్ ఒకటే ప్రింట్ అయ్యేటట్టు సార్. ఆహా, టోక్యో. ఓకే, టోక్యో వచ్చినప్పుడల్లా టోక్యో టోక్యో అని రెండోసారి ప్రింట్ అయింది మళ్ళీ. ఓకే, ఓకే. అంటే ఇక్కడ నేను ఏమనుకున్నానంటే టోక్యోలో ఉన్నవాళ్ళు, అంటే టోక్యోలో వర్క్ చేస్తున్న వాళ్ళ నేమ్స్ ఒకటి ఆ కండిషన్ బేస్ చేసుకొని టోక్యో అని వాళ్ళ నేమ్స్, టోక్యోలో ఉన్న వాళ్ళ నేమ్స్ అంటే ప్రింట్ ఇప్పుడు 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 ఆఫీస్లో అయితే టోక్యో టోక్యో అని వస్తుంది. ఓహో, ఓకే. టోక్యోలో నా కండిషన్ అయితే అప్పుడు మరి మీరు యూ హ్యావ్ టు ప్రింట్ రో 1 ఇన్స్టెడ్ ఆఫ్ రో 2. ఇప్పుడు కింద మీరు ప్రింట్కి చూపించండి, ప్రింట్ స్టేట్మెంట్ ఏం పెట్టారు? ఓహో, డౌట్ అని పెట్టారా? ప్రింట్ రోస్ కామా కాలం కామ్ గ్యాప్ కామా కాలం అన్నారు. రోస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? రోస్ అంటే ఏముంది? టెక్స్ట్ వస్తుంది. రోలో ఏముందో టెక్స్ట్ అది వస్తుంది కదా. అవును సార్. ఓకే. మ్మ్. అయితే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రిఫైన్ చేయండి ఒకసారి. మేము ఫస్ట్ కొంచెం టెస్టింగ్ కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇక్కడే. ఓకే. ఓకే, ఎందుకంటే ఈ రెండు ప్యారల్ కవర్ అవుతేనే మనం మాట్లాడుకోవడానికి, లేకపోతే తర్వాత ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా కోడ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంటర్వ్యూస్ సరిగ్గా మాక్ చేసుకోవాలి మనం. ఓకే, ఓకే. మీకు సిన్స్ ఆల్రెడీ గుడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏం చేశానంటే, వాట్ ఈస్ టెస్టింగ్ అని అలా బేసిక్స్ కాకుండాను కొన్ని, అంటే ఆన్లైన్ ట్యుటోరియల్ లింక్సే డైరెక్ట్గా చెక్ చేస్తున్నాను.
కొన్ని ఓకే. కొన్ని లింక్స్ మీద బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. సో, ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు యాక్చువల్లీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. ఒకసారి ప్రొవైడ్ యూ ఫర్దర్ లింక్స్. ఈ లింక్ ఫస్ట్ చూడండి ఒకసారి. ఇది ఓపెన్ చేయండి. ఇంకోటి చెప్పండి, మీరు ఈ ఎక్స్‌పాత్ రాసినప్పుడు మీరు ఎలా రాస్తున్నారు? అంటే టైప్ చేస్తున్నారా? కాపీ చేస్తున్నారా? అర్థం కాలేదు సార్. ఎక్స్‌పాత్ ఎక్స్‌పాత్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆ! ఇక్కడ రాస్తున్నప్పుడు టైప్ కాపీ చేస్తున్నారా మీరు సార్ సెపరేట్‌గా? అప్పుడప్పుడు అంటే ఇక్కడ నేను టైప్ చేశాను సార్ సెపరేట్‌గా దీంట్లో. హ్మ్. అలా టైప్ చేయకండి ఎక్స్‌పాత్ ఎప్పుడూను. ఎందుకంటే ఓకే. ఇక్కడ ఈ చిన్నది అండి, మనం బేసిక్‌గా వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు వెంటనే తెలిసింది. ఎక్స్‌పాత్‌లోని ఏ చిన్న డిఫరెన్స్ ఉన్నా, సపోజ్ ఎక్కడో ఒక లెంగ్తీ ఎక్స్‌పాత్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది ప్రాక్టికల్‌గా మేము వర్క్ చేస్తున్నప్పుడు వచ్చే మాక్సిమం సినారియోస్ ఇవే. ఒక లెంగ్తీ ఎక్స్‌పాత్ ఉందనుకుందాం. ఓకే. ఓకే. దాంట్లో ఒక కాలమ్ బదులు సెమీ కాలమ్ పెట్టాడు ఎవరైనా టైప్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్. ఓకే. మీకు అది ఒక 1 ½ అవర్, 2 అవర్స్ పట్టేస్తది. ఎందుకంటే పైన తప్ప, కింద తప్ప అని తెలీదు. ఇది ఏదో డైరెక్ట్‌గా టేబుల్ కాబట్టి మనకొచ్చేసింది అవుట్‌పుట్. వెరిఫై అదే. చేసేసాం. సో, ఈ సెమీ కాలమ్ బదులు కాలమ్ ప్రింట్ చేస్తే మీకు పెద్ద స్క్రీన్‌లోని అది డిఫరెన్సే కనిపించదు. ఓకే. ఓకే. సో, ఆ డిఫరెన్స్ కనిపించకపోగా మీకు మినిమమ్ ఒక గంటన్నర, 2 గంటలు వేస్ట్ అవుద్ది. ఆ ఎక్స్‌పాత్‌లోని తప్పెక్కడుందో తెలుసుకోవడానికి. అదే. బ్యాక్‌కి, ఫ్రంట్‌కి, బ్యాక్‌కి వస్తాం. తెలీదు ఒక పట్టాన ముందే. జనరల్లీ అద్ కాపీ హ్మ్. చేస్తాను సార్. బట్ హ్మ్. ఇదేంటంటే కొంచెం ఎక్కువ బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి అంటే హ్మ్. డెప్త్‌గా వెళ్ళడానికి సో, అట్లని జస్ట్ ఓకే. ఓకే. ప్రాక్టీస్ వర్క్ అంతే సార్. లేకపోతే జనరల్ కాపీ ఎక్స్‌పాత్ లేకపోతే మాక్సిమం ఎక్స్‌పాత్ యూజ్ చేయకుండా ఐడీ లేకపోతే ఇంకా నేమ్ అట్లా అయినా యూజ్ చేస్తారు. ఇంకా సింపుల్‌గా హ్మ్. ఆ! నేము, నేము, ఐడీలు మాక్సిమం అవాయిడ్ చేయండి. అవి ఏదో ఈ ప్రాక్టీస్ సైట్‌లకి ఆటిలకి వాళ్ళు పర్టిక్యులర్‌గా క్రియేట్ చేసేస్తారు గానీ, మీకు లార్జ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు డెవలపర్స్. రియాక్ట్ జేఎస్ అవి యూజ్ చేసినప్పుడు ఈ ఐడీలవి తక్కువిస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. ఆహ్, ఉన్నాను డెవలపర్ టెస్టింగ్ మీటింగ్‌లోని లెట్స్ నాట్ యూజ్ ఐడీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఏంటిది నేమ్స్ అని చెప్పి ముందే మాట్లాడుకుంటాం మేము. హుహు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంటైర్ ఈ ఫ్రేమ్ ఉంది సపోజ్. ఈ సో కాల్డ్ టోక్యో సిటీస్ అన్నీను ఒక పర్టిక్యులర్ ఫ్రేమ్‌లో ఏసాము. అంటే ఓకే. ఇవాళ రేపు అంతాను నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ మీద వస్తుంది. అంటే సైట్ మొత్తం రిఫ్రెష్ చేస్తే చాలా టైమ్ టేకింగ్. లైక్ ఐఆర్‌సీటీసీ సైట్ లాగా ఎగ్జాంపుల్. ఓకే. సో, మాక్సిమం ఏం చేస్తారంటే కంపెనీస్ డెవలపర్స్ ఫ్రేమ్స్ రిఫ్రెష్ చేసుకుంటారు. అంటే ఒక గ్రాఫ్ ఏదైనా ఉంది. ఆ గ్రాఫ్ ఒక్కటే రిఫ్రెష్ చేయమంటాడు గానీ సైట్ మొత్తం నన్ను టచ్ చేయొద్దంటాడు. అదే. పెర్ఫార్మన్స్ ఇష్యూ అని. సో, ఆ ఫ్రేమ్ మీరు తీసినా లేకపోతే ఎక్కడైనా మూవ్ చేసినా ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఎడిట్ ద కోడ్. అందుకే ఫ్రేమ్ వైస్ రాస్తారు. ఐడీ నేమ్ అని కాకుండా. అంటే ఇప్పుడు ఎలా అంటే బ్లాక్స్ ఆహ్, లెక్క. ఆ! హ్మ్. సిటీస్ అండ్ ఎంప్లాయీ సెలక్షన్ అని ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్‌లో ఈ 2 టేబుల్స్ పెడతాడు. ఈ హ్మ్. 2 టేబుల్స్‌లోని మళ్ళీ ఒక పర్టిక్యులర్ కాలమో లేకపోతే రో ఏదో పెట్టాడు మీకు సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ తీసుకోవడానికి. మీరు ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి సపోజ్. ఓకే. అప్పుడు మీ కోడ్ ఎప్పుడును ఈ ఫ్రేమ్ సిటీ అండ్ టౌన్ సెలక్షన్‌లో ఆ టేబుల్‌లో ఆ టేబుల్‌లో ఈ చెక్ బాక్స్ అని పెట్టుకుంటారు మీరు హుహు. కోడ్. సో థట్ రేపొద్దున ఎప్పుడైనా ఆ ఫ్రేమ్ ఇక్కడొద్దు అని డెవలపర్ అని నాకిక్కడొద్దు నెక్స్ట్ థర్డ్ పేజ్‌లోనే కావాలి, ఫోర్త్ పేజ్‌లో కావాలి. ఇది అప్పుడే నాకు అవసరం లేదన్నాడనుకోండి. డెవలపర్ మార్చేస్తాడు టక్కుమని వెంటనే. ఎందుకంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్ ఫ్రేమ్ సెలక్షన్స్‌కి. ఈ ఒక ఫ్రేమ్ మార్చుకోవడం. పార్ట్ ఒక జస్ట్ చిన్న పార్ట్ కాబట్టి మొత్తం వెబ్‌సైట్‌లో సో, దాన్ని తీసుకెళ్ళి అక్కడ అక్కడ పెట్టేస్తాడు. ఆ! అదే ఫ్రేమ్స్ సార్. వైస్ మార్చాలి కాదు. కానీ మన కోడ్‌లో మీరు ఈ ఐడీలు, నేములు పెట్టుకున్నారనుకోండి, అక్కడ పెడుతున్నప్పుడు ఐడీ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వచ్చి తీసేసాడనుకోండి, మొత్తం ప్రాబ్లమ్ అవుతది. కానీ ఇది ఎలా అంటే మీరు టాపిక్‌లోని టేబుల్‌లోని చెక్ బాక్స్ అని తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడికి మార్చినా దొరికేస్తది మీకు. మీ కోడ్‌లో. ఓకే. అంటే ఇట్స్ సింపుల్. ఒక అపార్ట్‌మెంట్ ఉంది. అపార్ట్‌మెంట్ మొత్తం ఎక్కడికైనా షిఫ్ట్ చేసినా మీ ఫ్లాట్, మీ ఫ్లోర్ మారదు ఎప్పుడును. ఓకే. అర్థమైందా? అలాగా. అర్థమైంది. సపోజ్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ చేంజింగ్ హౌస్ యూ వాంట్ జస్ట్ ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ బ్లాక్ అనుకుందాం ఫర్ ఎవ్రీ అపార్ట్‌మెంట్. సో, అదే. మీ అపార్ట్‌మెంట్ అడ్రెస్ ఏది చేంజ్ అయినా రూట్ అడ్రెస్
ఇన్నర్గా మీకు ఆ రిలేటివ్ పాత్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే. సో ఆ స్ట్రక్చర్ అనేది అంతే ఉంటుంది కాబట్టి తర్వాత అది ఎక్కడ ఎగ్జాక్ట్లీ స్ట్రక్చర్ దట్స్ కరెక్ట్ టర్మినాలజీ. యా అంతే, అది అలాగే ఉంటుంది కాబట్టి పెద్ద చేంజ్ అవ్వదు. సో మీకు ప్రాబ్లం ఉండదు ఎవ్రీ టైం. సో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బేసిక్గా మీరు ఎక్స్పీరియన్స్ రిసోర్స్ పెడదాం అనుకున్నారనుకోండి. ఓకే, వాట్ ఈస్ టెస్టింగ్, ఓకే వై డూ యూ డూ టెస్టింగ్ అంత బేసిక్ క్వశ్చన్స్ అడగడు, బట్ స్టిల్ వి విల్ హ్యావ్ ఇట్ ఇన్ ఏ మైండ్ అనమాట. ఓకే, సో టెస్టింగ్ is an job where we will run the software code or application with an intention of finding errors అని చెప్తాం. This is a basic general definition. What is my intention as a tester? I have to find defects. Okay, I have to find defects, I have to improve the quality. ఈ రెండు సెంటెన్సెస్ అంతే. ఓకేనా? బట్ ఇందులో ఉన్న డెఫినేషన్స్ ఏమైనా చదివితే అది కూడా బాగానే ఉంటుంది. Testing is the process of evaluating a system or its components with an intent to find whether it satisfies the specified requirements or not. ఇది కొంచెం డెప్త్ అండ్ డీటెయిల్ ఉంది. ఓకే, ద యాక్టివిటీ రిజల్ట్స్ ఇన్ యాక్చువల్, ఎక్స్పెక్టెడ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిజల్ట్స్. అంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ రోస్ 55 రావాలి. ఓకే, దట్ ఈస్ యాక్చువల్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ ఏంటి వచ్చింది మీకు? ఫస్ట్ 355 అని వచ్చింది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద రిజల్ట్స్. సో మీరు చెక్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ కోడ్ ఫాల్ట్. సో you rectified it and now actual and expected both are same. Okay, next, who does testing? So టెస్టింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు, టెస్టరే కాదు, డెవలపర్ విల్ ఆల్సో డూ టెస్టింగ్. డెవలపర్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్కి టెస్టింగ్ కోడ్ రాస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరే డెవలపర్ దేనికి? మీ కోడ్కి. సో బిఫోర్ యూ ఇంప్లిమెంట్ దట్ యాజ్ ఎ డైలీ రిగ్రెషన్ సూట్, మీరు ఇంటర్నల్గా చెక్ చేసుకుంటున్నారు ఏది అవుతుందా లేదని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ ఆల్సో టెస్టింగ్ యువర్ ఓన్ వర్క్, రైట్? సో టెస్టర్, డెవలపర్ ఇద్దరు టెస్టింగ్ చేస్తారు. ఓకే, అండ్ ఎండ్ యూజర్. డెవలపర్ లైక్ జస్ట్ ఆయన కోడ్ ఆయన చెక్ చేసుకుంటారు, దాన్ని మాన్యువల్ అంతే లైక్ మాన్యువల్ చేస్తాడు అంతే. యా, మాన్యువల్ కదా, అతను ఆటోమేషనే. డెవలపర్ పూర్తిగా ఆటోమేషన్ చేస్తాడు. మాన్యువల్ కూడా చేసుకుంటాడు, బట్ లెట్స్ అనుకుందాం ఇలాగనే. అంటే ఆటోమేషన్ మాన్యువల్ అని ఉండదు. డెవలపర్ టెస్ట్ హిస్ కోడ్ ఇన్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అని తర్వాత మాట్లాడదాం. ఓకే, సో టెస్ట్ చేస్తాడు. టెస్టింగ్ ఇస్ ఎవ్రీ వన్స్ జాబ్ అన్నట్టు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ బేసిక్గా. ఓకే, వెన్ డస్ టెస్టింగ్ స్టార్ట్ అండ్ హూ డస్ ద టెస్టింగ్ అంటే హూ అంటే ఎవ్రీబడి డస్ ద టెస్టింగ్. టెస్టర్ చేయాలి, డెవలపర్ చేయాలి, సమ్ టైమ్స్ లీడ్ చేస్తాడు ఆర్ మేనేజర్ కూడా చేస్తాడు డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. చాలా క్రిటికల్ రిక్వైర్మెంట్ అనుకోండి. ఓకే, ఇంటికి ఎవరైనా మెయిన్ చాలా పెద్ద రిలేటివ్స్ వస్తున్నారు, అప్పుడు మనం మీకు ఇంట్లోని ఒక కుక్ ఎవరైనా ఉండి వర్క్ చేస్తున్నారు అన్నాను, ఇంట్లోని మదర్ గ్రాండ్ మదర్ ఎవరు ఉంటే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని, డిపెండింగ్ ఆన్ ప్రయారిటీ. ఓకే, ఒక 15 ఐటమ్స్ ఉన్నాయి, 10 ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. 10 ఐటమ్స్ మెయిన్ దమ్ బిర్యానీ అనుకున్నారు, అది బాగా వచ్చిందా లేకపోతే అది మేమే చేస్తామని ఇంట్లోనే చేస్తారు. మీరు ఎవరైనా పెట్టుకున్నారు కొన్ని మెయిన్ క్రైటీరియాస్ హెడ్ ఆఫ్ ద హౌస్ చూసుకుంటాడు. యా కరెక్ట్. సో ఆ టైప్లో లీడ్ ఆర్ మేనేజర్ విల్ చెక్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఇది చాలా క్రిటికల్, దీని మీద చాలా ఇష్యూస్ వచ్చాయి ఎర్లియర్, క్లయింట్ బాగా ఫైర్ అయిపోయాడు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేస్తాను అన్నాడు. సో ఇది నేను మీ ఇద్దరే కాదు నేను చేస్తాను, ఒకసారి నాకు చూపించండి అని అడుగుతాడు ఆ టైప్లో. ఓకే, ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే కస్టమర్. ఎండ్ యూజర్ అంటే కస్టమర్, స్టేక్ హోల్డర్, అందరూ అన్ని విధాలుగా రిఫర్ చేస్తుంటాయి ఎండ్ యూజర్ని. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద టెర్మినాలజీ. ఓకే, ఇప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ అని మనం ప్రాజెక్ట్ లీడ్ని మేనేజర్ని కూడా అప్పుడప్పుడు అంటాం. మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయితే ఆడ మీ స్టేక్ హోల్డర్. క్లియర్? బట్ స్టేక్ హోల్డర్ ఇస్ ఎ కరెక్ట్ టర్మినాలజీ విచ్ వీ కెన్ యూజ్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ రిసోర్స్. ఓకే, సో ఎండ్ యూజర్ అంటే కస్టమర్. సో కస్టమర్ ఏం చేస్తాడు? ఓకే, నువ్వు ఎన్నైనా చేయు, ఏది నీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏమైనా చేయు, నేను మాత్రం ఆ డాక్యుమెంట్ ఏమి చేయకుండాను నేను జస్ట్ జనరలైజ్గా చెక్ చేసుకుంటాను నా ఐడియా, నా అవసరానికి. అంటే డైలీ యూజ్ చేసేది ఎవరు అక్కడ? కస్టమర్, రైట్? సో ఆ కస్టమర్ డైలీ యూజ్ చేసేవాడు చెక్ చేసుకుంటాడు, ఓకే ఇఫ్ దిస్ ఈజ్ వర్కింగ్ గుడ్
అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ ఇన్ మై హెడ్. ఓకే. ఓకే. ఎందుకంటే నువ్వు పేజ్లో ఏమైనా రాసుకో, డెవలపర్ యాజ్ ఎ టెస్టర్ మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకోండి, రైట్ ఇంటర్ప్రిట్ చేసుకోండి, నేను మాత్రం వెరిఫై చేసుకుంటాను అంటాడు. అందుకే ఎండ్ యూజర్. నో, వెన్ టు స్టార్ట్ టెస్టింగ్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని అంటాం వెన్ టు స్టార్ట్ టెస్టింగ్ అంటే. ఎందుకంటే టెస్టింగ్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేస్తామని చెప్పకూడదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. పొరపాటున ఇలాంటివి చెప్పామంటే వెంటనే ఓకే ఓకే అనేస్తారు సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా ప్రోడక్ట్ రాలేదు, సే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఇంకా బిల్డ్ చేస్తున్నాను, నీకు టెస్ట్ చేయడానికి ఇంకా ప్రోడక్ట్ లేదు అని అన్నాడు. బట్ మనం ఏం అడగచ్చు, ఓకే నువ్వు ప్రిపేర్ చేసిన సో కాల్డ్ డాక్యుమెంట్స్ నీవు అవి చెక్ చేస్తాను నేను అంటాం. ఓకే. ఓకే, అంటే ఒక డాక్యుమెంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అని ఉంది క్యాలిక్యులేటర్. ఆ క్యాలిక్యులేటర్ నేను బిల్డ్ చేస్తాను యాజ్ అ డెవలపర్. నా కేస్ స్టడీలో ఒక 3-4 ఎగ్జాంపుల్స్ రాసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అని. 5+3 ఈజ్ ఈక్వల్ టు 9 అని రాసుకొని దాన్ని బిల్డ్ చేసేస్తున్నాను నేను అప్లికేషన్. ఓకే, నేను బిల్డ్ చేసి నీకు అప్లికేషన్ ఇచ్చాక వెన్ యూ స్టార్ట్ టెస్టింగ్ దట్ దెన్ యూ విల్ ఫైండ్ దిస్ రాంగ్. అప్పుడు మళ్ళీ డెవలపర్కి వెళ్ళాలి, డెవలపర్ మళ్ళీ వర్క్ చేయాలి, మళ్ళీ పంపించాలి. సో దిస్ విల్ టేక్ అడిషనల్ 2 or 3 weeks ఆఫ్ టైం. బట్ డెవలపర్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ని కూడా ఒకసారి నేను వెరిఫై చేస్తాను అన్నాను అనుకోండి, ఇస్తాము. అరే యూ డిడ్ దిస్ రాంగ్ మ్యాన్, 5+3 ఈజ్ ఈక్వల్ టు 8 అని బిల్డ్ చేస్తున్నావు సమ్లో, నువ్వు 9 అని బిల్డ్ చేస్తున్నావు, 9 కాదు అది 8 అని రాయాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు నేను ఐ కేమ్ అప్ విత్ దిస్ ఏంటది ఇన్పుట్స్. దెన్ ఈ రియలైజ్డ్ అరే ఇట్స్ ఎ రియల్ మిస్టేక్, నాకు తెలుసు బట్ సమ్ ఇట్ వెంట్ రాంగ్ అని అంటాడు. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ప్రోడక్ట్నే కాకుండా ప్రోడక్ట్ తాలూకు డాక్యుమెంటేషన్ కూడా వెరిఫై చేసి యూఆర్ కమింగ్ బ్యాక్ ఇమీడియట్లీ. సో టెస్టింగ్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఈవెన్ ఇన్ ద రిక్వైర్మెంట్ స్టేజ్ ఆల్సో. మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకే. అంటే ఇంకా ప్రోడక్ట్ జస్ట్ మన లైక్ నిన్ననే అసైన్ అయిందంటే అది వాళ్ళు ఈరోజు వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారంటే సో ఈ రోజు కానీ రేపు కానీ ఒకసారి జస్ట్ ఏంటంటే వాళ్ళు మనం కాసేపు ఆ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఏదైతే అంటే కస్టమర్తో మాట్లాడాము, కస్టమర్ 100 చెప్తాడు, అవి అందులోనే మనకు పాయింట్స్ ఏవేవి కరెక్ట్గా రాసుకుంటాము, ఆ పాయింట్స్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు. సో అదే చెప్తున్నాడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. అంటే కస్టమర్తో మాట్లాడి ముందు రాసుకుంటాం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఆ స్టేజ్లోనే మీరు టెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో టెస్టింగ్ కెన్ బి స్టార్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. టెస్టింగ్ ఫేజ్ అనే కాదు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, అది కాన్సెప్ట్. ఓకే, యూ కెన్ గో త్రూ లైన్ బై లైన్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఓకే, అదే చెప్తాడు, హ్యాజ్ ఎర్లీ స్టార్ట్ టు టెస్టింగ్ ప్రాసెస్, టెస్టింగ్ రెడ్యూసెస్ ద కాస్ట్, టైమ్ టు రీవర్క్. నేను ఇందాక చెప్పింది టైమ్ టు రీవర్క్. ఓకే, అండ్ కాస్ట్ కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అవర్లీ ఆర్ డేస్ బిల్లింగ్ చేస్తున్నాం అనుకోండి, ఒక డెవలపర్ 2 weeks అడిషనల్ టెస్ట్ చేస్తే టెస్టర్ 1 week అడిషనల్ టెస్ట్ చేయలేదు సపోజ్ ఎగ్జాంపుల్. సో 2 రిసోర్స్ని మీరు 3 weeks అడిషనల్గా మూవ్ చేస్తున్నారు వన్ మెంబర్కి. సో దానివల్ల చాలా బిల్లింగ్ ఇంక్రీజ్ అవుతుంది. బిల్లింగ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ప్రోడక్ట్లో మార్జిన్ తగ్గిపోతుంది కంపెనీకి. అంటే ఒక $100 స్పెండ్ చేస్తే నీకు $500 రావాలనుకున్నాం, సో $400 ప్రాఫిట్ ఎస్టిమేట్ చేస్తున్నారు మీరు. ఓకే, బట్ ఈ 100 కాస్త 150 అయిపోయింది, 200 అయిపోయింది, బికాస్ యూ డిడ్ సంథింగ్ రాంగ్ అండ్ రీవర్క్ చేయాలి. దానివల్ల కాస్ట్, టైమ్, మార్కెట్కి వాడికి టైంకి ఇచ్చే ప్రోడక్ట్ ఏ టైంకి ఇద్దాం అనుకున్న ఆ టైం వల్ల డిలే అయింది, దానివల్ల మళ్ళీ ఆడు ఫైన్స్ వేస్తాడు కస్టమర్, ఇవన్నీ అనుకొని $200 అయింది అనుకుందాం. ఓకే, సో 400 అప్పుడు వచ్చే 500లో 200 మీరు ఖర్చు చేశారు, సో 300. అంటే కంపెనీకి ప్రాఫిట్ కూడా తగ్గింది. దానివల్ల డైరెక్ట్గా కంపెనీ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది, ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు, మీ వేరియబుల్ పేలు, బోనస్లు అన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకే టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫ్లోలో మీరు చెప్పిన ఇంటర్వ్యూ విల్ గెట్ ఇంప్రెస్డ్, ఓకే నైస్, చాలా రియలిస్టిక్గా మాట్లాడుతున్నాడు అని. ఓకే, హౌఎవర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC, testing can be started from the requirements gathering phase. This is the first phase, requirements gathering, తర్వాత డెవలప్మెంట్, లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత కోడింగ్. ఇవి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, ఆ తర్వాత చూద్దాం. until the deployment of the software. However, it also depends on the development model that is being used. For example, in waterfall model అంటే ఫార్మల్ టెస్టింగ్, ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకో స్టేజ్, ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకో స్టేజ్ చేస్తాం.
ఓకే. దాంట్లోనే టెస్టింగ్ త్వరగా స్టార్ట్ అవ్వదు అన్నట్టు చెప్తున్నాడు. బట్ థియరిటికల్లీ అది కరెక్ట్. ప్రాక్టికల్‌గా నోబడీ విల్ సిట్ టిల్ ద ప్రాజెక్ట్ కమ్స్ టు యువర్ హ్యాండ్. ఓకే. సో for example, in waterfall model testing, but in increment model, testing is performed. Okay. Yeah. Testing is done in different forms at every stage: requirement gathering, the analysis, second paragraph. Okay. The analysis and verification of requirements are also considered. Okay. Okay. ఇది ఆపేద్దాం ఇంకా చాలు, ఎక్కువైపోయింది. వెన్ టు స్టార్ట్ టెస్టింగ్. ఇది మీరు డాక్యుమెంట్ అయితే మీరు లైన్ బై లైన్ చదువుకోండి. ఓకే. నేను ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేద్దాము అండ్ డిస్కస్ చేసుకుందాము. ఓకే. ఓకే. తప్పకుండా. ఇది నాకు ఇంగా రేపు అంటే లైక్ ప్రిపరేషన్ కోసం జస్ట్ ఇది ఏదైనా ఇంటర్వ్యూస్‌కి ఆటిలకి ప్రిపేర్ అవ్వడానికి మీరు కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేసుకొని వాటి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని. మీరు పైన ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి దేనికైనా ఎళ్లారనుకోండి, ఆడేం చేస్తాడు, ఇది చదివించి దీని మీద మీకు నోట్స్ రాయిస్తాడు ఫస్ట్. సో వెన్ టు స్టార్ట్ టెస్టింగ్ రైట్ డౌన్ నోట్స్ అని అంటాడు. అది ఇదే పాయింట్‌ని మళ్ళీ ఆడు బుల్లెట్ పాయింట్స్‌లో చెప్తాడు. యూ విల్ బి రైటింగ్ డౌన్ దట్. ఓకే. ఫ్రెషర్స్‌కి ఆళ్ళకైతే ఇలా చేస్తాం మేము. ఎందుకంటే దే హావ్ టు గెట్ అక్వైంటెడ్ విత్ ద టెర్మినాలజీస్ అండ్ ఆల్. బట్ మీరు ఎక్స్‌పీరియన్స్ పెడదాం అనుకుంటున్నారు కాబట్టి మనం డిస్కస్ చేద్దాము. బట్ పాయింటర్స్ అన్నీ మీరే రాసుకోవాలి. దెన్ వి ఓకే. కెన్ అగైన్ డిస్కస్. రివైజ్ చేసుకుంటాం కావాలంటే. ఓకే. వెన్ టు స్టార్ట్ టెస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వెన్ టు స్టాప్ టెస్టింగ్ అనేది ఒక మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు చాలామంది 100% టెస్టింగ్ చేస్తావని అడుగుతారు. మీరేం చెప్తారు అప్పుడు? 100% టెస్టింగ్. చేస్తావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. ఓకే. యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ ఐయామ్ ఆస్కింగ్, ఓకే నీ ప్రోడక్ట్‌కి 100% టెస్టింగ్ చేసే కదా రిలీజ్ చేస్తావు అని అడుగుతాను. అప్పుడేం చెప్తారు మీరు? అవును అని చెప్తా అంతే కదా సార్. ఆ! దెబ్బైపోతారు. టెస్టింగ్ అనేది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండ్ 100% టెస్టింగ్ అనేది ఇంపాసిబుల్ సిట్యుయేషన్. ఓకే. ఓకే. కారణం ఏంటంటే, ఒక ప్రోడక్ట్‌కి మనకిచ్చే డెడ్‌లైన్స్ ఎప్పుడు మ్యాచ్ అవ్వవు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్‌లైన్స్ తీసుకో ఎంతసేపైనా చెయ్యు. నువ్వు 100% ఓకే అన్నాకే నేను ప్రోడక్ట్ పంపిస్తానని ఎవడు అనడు. ఓకే. బట్ ఈ ప్రయారిటైజేషన్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ థింగ్. నేను పాయింట్ బై పాయింట్ ఎళ్ళను. నేను నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్పి తర్వాత మనం పాయింట్ బై పాయింట్ ఎళ్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఇప్పుడు 3 వీక్స్ అని టైమ్‌లైన్ ఇచ్చాను. ఓకే. 3 వీక్స్‌లో నువ్వు టెస్టింగ్ కంప్లీట్ చేయాలన్నాను. ఓకే. అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్? 3 వీక్స్‌లో టెస్టింగ్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు అసలు 3 వీక్స్ కంప్లీషన్ అవ్వదు. మీకు మినిమమ్ 6 వీక్స్ కావాలని మీరు ఫిక్స్ అయ్యారు. ఆడు 3 వీక్సే ఇచ్చాడు. 3 వీక్స్‌లో నాకు ప్రొడక్ట్ రెడీ ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు భార్గవ్ అని అన్నాను. అప్పుడు ఏం చెప్తారు మీరు ఫస్ట్? ఏం చేస్తారు యూజువల్‌గా? ఆహ్, ఓవర్ టైమ్ కూర్చొని చేయడం. హుహు. హ్మ్. ఓకే. సరే ఎక్స్‌టెండ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఓవర్ టైమ్ అనొద్దు. ఎక్స్‌టెండ్. ఓకే. కానీ ఎక్స్‌టెండ్ చేసి ఎలా స్టార్ట్ చేస్తారు? ఆన్ వాట్ బేసిస్ యూ విల్ స్టార్ట్ చెప్పండి? ఇప్పుడు మీకు ఇంటికి ఇందాల ఎగ్జాంపులే తీసుకుందాం. ఇంటికి చాలా మెంబర్స్ వస్తున్నారు. యూ హావ్ టు స్టార్ట్ కుకింగ్. బట్ ఇట్ విల్ టేక్ మీరు ప్లాన్ చేసిన ఎండ్ టు ఎండ్ ఐటెమ్స్ అన్నీను 3 అవర్స్ పడతది. బట్ మీరు 2 అవర్స్‌లోనే కుక్ చేయాలి. 1 అవర్ తక్కువుంది మీకు. అప్పుడు ఏం ఐటెమ్ స్టార్ట్ చేస్తారు మీరు ఫస్ట్? ఆహ్, ఫస్ట్ త్వరగా అయిపోయేవి స్టార్ట్ చేస్తాం. హ్మ్. అది ఓకే. ఓకే. సరే. రిఫైన్ చేస్తాను. ఈ ఈ ఈ వరస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఓకే. త్వరగా అయిపోయే ఐటెమ్స్ చేద్దాం అనుకున్నాను. సరే. మీరిప్పుడు హ్మ్, దమ్ బిర్యానీ, ఓకే. ఒక నాన్ వెజ్ ఐటెమ్, ఒక దాల్, ఒక చట్నీ ఇవి ప్లాన్ చేశారనుకుందాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఐటెమ్స్‌ని చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ 4 అవర్స్ 3 అవర్స్ బదులు 2 అవర్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు త్వరగా అయిపోయే ఐటెమ్ అంటే చట్నీ. చట్నీ ప్రిపేర్ చేస్తారా మీరు ఫస్ట్? లేదులెండి సార్. ఫస్ట్ లేట్‌గా అయ్యేవే ప్రిపేర్ చేస్తాము. ఆ! లేట్‌గా. ఓకే. సపోజ్ లేట్‌గా అయ్యేది ఒక ఫ్రై ఉంది. ఫ్రై ఐటెమ్ లేట్‌గా అవుతది. సపోజ్ అనుకుందాం. అప్పుడు అదే. ఫ్రై ఐటెమ్ చేస్తారా? బిర్యానీ చేస్తారా? ఫ్రై చేస్తారు. తర్వాత వెంటనే అయ్యేవి లాస్ట్‌లో అన్నీ స్పీడప్ చేసేసుకుంటే అయిపోతుందేమో. స్పీడప్ అనే బదులు ఇప్పుడు వచ్చే కస్టమర్స్ లేకపోతే వచ్చే వాళ్ళకి మెయిన్‌గా ఎక్కువ మంది ఏది ఫేవరెట్‌గా ఇష్టపడి తింటారో అది మన ప్రయారిటీ అవుతది. రైట్? ఓకే. హ్మ్. సో, అంటే మన సిట్యుయేషన్‌కి ఏది ఇంపార్టెంటో అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో ఒక పేమెంట్ కాలిక్యులేషన్ ఉంది సపోజ్ మాడ్యూల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ప్రయారిటైజేషన్స్ చేసుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ ఏది ఫస్ట్ అవుతుందని. ఏది ఫస్ట్ అవుతుందంటే మీకేంటి? కాస్మెటిక్ ఎర్రర్స్, అప్లికేషన్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్, ఓకే. హ్మ్. పైన ఉండాల్సిన చెక్ బాక్స్ కిందనుందా? పక్కనుందా? ఓకే.
మినిమైజ్ చేస్తే కొన్ని లెటర్స్ పోతున్నాయి, మ్యాక్సిమైజ్ చేస్తే అప్లికేషన్ బాగానే ఉంది, కానీ స్క్రీన్ సైజ్ తగ్గిస్తుంటే చిన్నదైపోతున్నాయి. ఓకే, అడ్డదిడ్డంగా కనిపిస్తున్నాయి లెటర్స్, ఇవన్నీ మ్యాక్సిమం లాస్ట్లో వస్తాయి. యాజ్ ఫార్ యాజ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతున్నంతసేపు మీకు ప్రాబ్లం ఉండదు. సో 100% టెస్టింగ్ అవ్వదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ టైమ్ లైన్స్లో ఈ ప్రయారిటైజేషన్ చేసుకుంటారు మీరు. ఓకే, ఏది ఇంపార్టెంట్, ఒక $300 పేమెంట్ చేయాలని అప్లికేషన్ చూపించాల్సిన చోట 300.00 బదులు 300.00 కూడా వచ్చింది కలిపి, అంటే 30,000 ఇచ్చేస్తుంది అప్లికేషన్. అది మీకు చాలా ఇంపార్టెంట్ కదా, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ ప్రయారిటైజేషన్, ఫస్ట్ థింగ్. ఓకే, ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అనేది ఇంపాసిబుల్, అంటే 100%ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారు. వాట్ ఈస్ ఎగ్జాస్ట్ అంటే ఐఎమ్ డన్ అని అంటాం, రైట్? సో వీ కాల్ ఇట్ యాజ్ ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారు. 100% టెస్టింగ్ ఆర్ ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అది అవ్వదు కాబట్టి మెయిన్ ప్రయారిటీస్ చూసుకుంటాం ఫస్ట్. తర్వాత ఏవైనా బగ్స్, ఐ మీన్ ఇష్యూస్, ఆల్రెడీ 3 వీక్స్లో మీరు టెస్ట్ చేయగా కొన్ని ఇష్యూస్ వచ్చాయి అనుకుందాం సపోజ్. ఆ ఇష్యూస్లో క్రిటికల్ అండ్ హై ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అవి ఫస్ట్ ఫిక్స్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఓకే, అండ్ మీరు ఒక టెస్ట్ కేసెస్ సూట్ ప్రిపేర్ చేశారనుకోండి, రిగ్రెషన్ సూట్ 200 కేసెస్ అని, ఆ 200 కేసెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఈ ప్రయారిటైజేషన్ చేసుకున్న తర్వాత కూడా మీకు 3 వీక్స్ సరిపోతే అప్పుడు యూ విల్ టాక్ టు యువర్ మేనేజర్. లేదు 3 వీక్స్ కంపల్సరీ కాదు, కంపల్సరీగా 4 వీక్స్ అయినా ఉండాలి, 6 వీక్స్ అక్కర్లేదు, కానీ 4 వీక్స్ కావాలని అప్పుడు మాట్లాడచ్చు. ఓకే, డేట్ దగ్గరికి వస్తున్నా పోతే సో మనం అప్పుడు ప్లాన్ చేసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో స్టార్ట్ టెస్టింగ్ is early as possible with including requirement stage. Stop testing is like 100% టెస్టింగ్ అవ్వదు కాబట్టి టైమ్ లైన్స్కి బిఫోరే మెయిన్ మన ఇంపార్టెంట్ క్రైటీరియా ఏవేవైతే ఉన్నాయి రిలీజ్కి ఇద్దాం అనుకుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్లో లేకపోతే ఏదైనా సమ్ ఎడిషనల్ న్యూ ఫీచర్, ఆ ఫీచర్ని అట్లీస్ట్ బాగా టెస్ట్ చేయాలి, మేకింగ్ షూర్ దట్ నో బగ్స్ విత్ హై సివియారిటీ అలాంటివి ఏం లేకుండా. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. ఇది కొంచెం ఎక్కువ థియరిటికల్ పార్టే. ఇది వాట్ ఈస్ మెంట్ బై విఎన్వి అండ్ విచ్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ వర్క్డ్ అని అడుగుతారు. అయితే మీరు అప్పుడు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆర్ వెరిఫికేషన్ విఎన్వి డిపార్ట్మెంట్ అని చెప్తాం మనం. వాట్ ఈస్ దిస్ విఎన్వి డిపార్ట్మెంట్ అంటారు. ఓకే, సో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అంటే మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని చెక్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, వీ కాల్ ఇట్ హ్యాస్ వ్యాలిడేషన్. అంటే యువర్ వ్యాలిడేటింగ్ ఎగెన్స్ట్ సమ్ రిజల్ట్. ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ ఉంది సపోజ్, ఓకే, ఒక కొత్త మొబైల్ కొన్నారు. ఓకే, ఆ మొబైల్తో పాటు మీకు ఒక మాన్యువల్ ఇచ్చాడు సపోజ్, హౌ టు ఆపరేట్ దిస్ మొబైల్ అని. ఓకే, సో మొబైల్ ఇంకా మీకు బ్యాటరీ ఛార్జ్ అవ్వకముందే మీరు జస్ట్ మాన్యువల్ చెక్ చేసుకుంటున్నారు, ఏంటి మాన్యువల్, ఓకే ఏముంది ఇందులో అని నేను, రైట్? ఆ మాన్యువల్ చెక్ చేసినప్పుడు మీకు అక్కడ పవర్ బటన్ నొక్కినప్పుడు ఆన్ అవ్వదు ఇంకేదో రాసిచ్చాడు సపోజ్, పవర్ బటన్ నొక్కితే ఫోటో క్లిక్ అవుద్ది అని. సో ఆ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ సీయింగ్ సమ్ ఎర్రర్స్, రాంగ్ మిస్టేక్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెరిఫికేషన్. అంటే యు ఆర్ వెరిఫైయింగ్ ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఏ రైట్ ప్రోడక్ట్ ఆర్ నాట్. ఆర్ యూ బిల్డింగ్ ఇట్ రైట్? ఫస్ట్ పాయింట్ చూడండి వెరిఫికేషన్లో, ఆర్ యూ బిల్డింగ్ ఇట్ రైట్ అంటే ఇప్పుడు మీ అస్యూమింగ్ దట్ యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ద ప్రోడక్ట్ ఎట్, బికాస్ నేను ఎండ్ యూజర్గా చెప్పాను మీకు వచ్చిన తర్వాత మాన్యువల్ ఇస్తామని, బట్ ఇనీషియల్గా ఫస్ట్ మాన్యువల్లా ప్రిపేర్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ప్రోడక్ట్ హ్యాస్ టు డూ అని. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అప్పుడు మీరు డాక్యుమెంటేషన్ చూస్తాం కదా, అది రైట్ బిల్డింగ్. అంటే ఇప్పుడు డెవలపర్కి ఇచ్చారనుకోండి సపోజ్, అడిగి తెలియదు ఏది ఏ బటన్ నొక్కితే ఏం అవ్వాలి ఏంటి అని. డాక్యుమెంటేషన్ ఎలాగ అనుకున్నామో దాన్ని బట్టి విల్ స్టార్ట్ రైటింగ్ దట్ కోడ్. ఓకే, సో పవర్ బటన్ నొక్కితే పిక్ తీయాలి అని చెప్పి ఉందనుకోండి సపోజ్, ఆఫ్ ఆన్ అవ్వకుండా అది రాసేస్తాడు ఆ కోడ్. ఓకే, పవర్ బటన్ నొక్కితే వెళ్ళి కెమెరా మెథడ్ కాల్ అవ్వాలి, కెమెరా మెథడ్ వెంటనే వచ్చి ఫోటో క్లిక్ చేయాలని రాసేసి విల్ డూ ఇట్ డిప్లాయ్మెంట్. క్లియర్? సో ఆర్ యూ బిల్డింగ్ ఇట్ రైట్ అనేది యూ విల్ వెరిఫై ఇన్ ద పేజెస్, and that is pages by documentation. Third point, verification takes place and includes కొంచెం maximize చేసుకోండి if you are unable to see. Yeah, so if you are building the right product అనేది you will do the verification part, verification of the document. Okay, forget about the third point done by developers అని, అలా ఉండదు, everybody will doing that. Now what is validation? Validation ఏంటంటే
వన్స్ యూ హ్యావ్ ద ప్రోడక్ట్, యూ హ్యావ్ ద పేజ్, యూ విల్ వ్యాలిడేట్ ఎగ్నెస్ట్ ఈచ్. అంటే ఇప్పుడు పవర్ బటన్ నొక్కాక అక్కడ పవర్ ఆఫ్ ఉంటే ఆఫ్ అవుతుందా, ఓకే, ఇంకో బటన్ నొక్కాక అంటే యు ఆర్ వ్యాలిడేటింగ్ ఎగ్నెస్ట్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ టు అన్ యాక్చువల్ రిజల్ట్ బై వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. క్లియర్? ఓకే. సో ఆర్ యూ బిల్డింగ్ ద రైట్ థింగ్? ఓకే, ఈ ఓకే. క్వశ్చన్స్ కొంచెం మీరు వేరే వెబ్సైట్స్కి వెళ్ళారనుకో డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వెరిఫికేషన్కి ఆర్ యూ బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్ అని ఉంటుంది. ఇట్ అనే బదులు ప్రోడక్ట్ అని ఉంటాం మనం. ఆర్ యూ బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్. వ్యాలిడేషన్లో ఆర్ యూ బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్. అంటే సే ఇప్పుడు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకోండి మొబైల్. ఇప్పుడు మొబైల్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ కాల్ చేస్తుంటే కాల్ వెళ్ళట్లేదు, మీకు కొత్త మొబైల్ వచ్చారు. ఓకే, that is not a right product because the main core thing for the product is to have do calls and send messages, not taking pictures and విజువల్గా చూడడానికి బాగుంటే వాట్స్ ద పర్పస్, మీకు మెయిన్ థింగ్ అవ్వకుందే. సో ఇలాంటివి మనం టెస్టింగ్ టైంలో చేస్తాం. ఓకే. సో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్ళండి. లెట్స్ నాట్ డ్రైవ్ టువర్డ్స్ మోర్ థియరిటికల్ ఎట్ వన్ డే. మళ్ళీ అది కొంచెం క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ టెస్టింగ్ ఇది వద్దులేండి. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ ఇన్ దిస్ వే, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది థియరిటికల్. డిఫరెన్స్ బిట్వీన్ టెస్టింగ్ అండ్ డిబగింగ్ వద్దు, టెస్టింగ్ మిత్స్ ఇవ్వద్దు. అంటే ఇది మీరు మిత్ చూడండి, వన్ టెస్టింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ అని ఉంది ఫస్ట్ మిత్. ఓకే, ఓకే. బట్ టెస్టింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అయ్యేదానికన్నా ప్రోడక్ట్ ఫ్లాప్ అయితే జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో టెస్టింగ్ ఎక్స్పెన్సివ్ అని మనం అనకూడదు ఫస్ట్ థింగ్. చాలామంది అంటారు టెస్టింగ్ ఎక్స్పెన్సివ్, అది కావాలని అడుగుతారు మిమ్మల్ని డెవలప్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒకసారి. ఓకే, ఓకే. బట్ జరిగే డ్యామేజ్తో పోలిస్తే టెస్టింగ్ ఎక్స్పెన్సివ్ కాదని చెప్పచ్చు కావాలంటే. ఓకే, టెస్టింగ్ ఇస్ టైం కన్స్యూమింగ్, లేదు ప్రాపర్ టైంలో టెస్ట్ చేస్తే స్టార్టింగే అంత టైం కన్స్యూమ్ క్వాలిటీ అవ్వదు, ఎందుకంటే ప్రోడక్ట్ అనేది మనం అంటే టెస్టర్స్ ఉంటే క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇవ్వగలరు. యా, రియాలిటీ అంటే టెస్టింగ్ ఇస్ టైం కన్స్యూమింగ్ అంటే టైం కన్స్యూమ్ అవ్వదు, స్టార్టింగ్ మనం ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ టైం పడుతుంది, ప్రాబ్లం లేదని చెప్తాం. ఓకే, అదే. టెస్టింగ్ కెనాట్ బి స్టార్టెడ్ ద ప్రోడక్ట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. ఇది ఇందాక అనుకుంది మనం, లేదు టెస్టింగ్ అనేది రిక్వైర్మెంట్స్ రివ్యూ చేయడం కూడా ఒక టెస్టింగ్ పార్టే, వేర్ వి కాల్ ఇస్ యాజ్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. ఓకే, వీ కెన్ డూ ఎనీ టైమ్. థర్డ్ మిత్ అదే. క్లియర్? ఓకే. కంప్లీట్ టెస్టింగ్ ఇస్ పాసిబుల్, దట్స్ ఎ మిత్ అగైన్. కంప్లీట్ టెస్టింగ్ ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే క్లయింట్ తాలూకా మైండ్ సెట్ లేకపోతే ఆ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటాయి టైం లైన్స్లో. ఓకే, అండ్ సమ్ సినారియోస్ ఎగ్జిక్యూట్ అవ్వవు, కొన్నేమో మనం చేయలేము, లేకపోతే మనకి క్రైటీరియా ఉండదు, ఇది ఎన్విరాన్మెంట్ పాసిబుల్ ఉండదు, చాలా ఇష్యూస్ ఉంటాయి. వోంట్ ఈవెన్ ఇమాజిన్ దెమ్. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వస్తాయి, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే ఆ పర్టికులర్ డిజైన్ ఎలా చేయాలో మాకు తెలియదు అంటాడు డెవలపర్, ఎండ్ యూజర్ నడితే ఏమో నాకు ఐడియా లేదంటాడు, చాలా వస్తాయి అవి డిస్కషన్స్. సో కంప్లీట్ టెస్టింగ్ ఎప్పుడు పాసిబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద సాఫ్ట్వేర్ ఇస్ టెస్టెడ్ దెన్ ఇట్ మస్ట్ బి ఎ బగ్ ఫ్రీ. ఇది అలా మనం అనలేం మనం, ఎందుకంటే వన్స్ టెస్ట్ చేసిన తర్వాత 100% టెస్టింగ్ ఎప్పుడు అవ్వదు, 100% బగ్ ఫ్రీ ఎప్పుడు అవ్వదు. క్లియర్? ఓకే. మిస్ డిఫెక్ట్స్ ఆర్ డ్యూ టు టెస్టర్స్, వద్దులండి అక్కడ డిస్కషన్. టెస్టింగ్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వాలిటీ టెస్ట్. టెస్టర్స్ ఒక్కలే రెస్పాన్సిబుల్ అంటే నో అంటాం మనం, ఇది మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు కంపెనీస్లోని వాళ్ళ సెక్యూరిటీ పాలసీస్ కానీ లేకపోతే ఏమైనా సమ్ క్వాలిటీ స్టాండర్డ్స్లో కానీ అన్నిట్లోని సెక్యూరిటీ టెస్టింగ్ ఆర్ వాట్స్ ఏ కంపెనీ ఓన్ పాలసీ, కంపెనీస్ సెక్యూరిటీ అండ్ క్లీనినెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవన్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెడుతుంటాడు. ఓకే, సో టెస్టింగ్ అనేది ఓన్లీ టెస్టరే చేయాలంటే లేదు, స్టేక్ హోల్డర్స్ లేకపోతే డెవలపర్స్ ఎవరైనా చేయొచ్చు అని చెప్తాం మనం. అది ఒక ఉత్త టెస్టర్స్ రెస్పాన్సిబిలిటీ అని అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ that should not be an intention of the associates. So even if the developer is testing, he has to test his product properly. Everybody should own the responsibility. ఇది అని అలా చెప్పాలి. ఓకే, అంటే ఇలాంటివి ఏంటంటే జనరల్ కాన్వర్జేషన్లో మనము ఐఎమ్ టెస్టర్ అండ్ వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రోడక్ట్ అని చెప్పామనుకోండి, బ్లడ్ బాయిల్ అయ్యేలాగా ఆడికి నచ్చదు అప్పుడు. అలా కాదు, క్యాజువల్గా మాట్లాడే డిస్కషన్లోనే ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు
మనం క్యాజువల్గా మాట్లాడే పాయింట్స్లో కొంచెం వ్యాలిడిటీ లేకపోతే లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తే ఓకే దట్ విల్ యాక్చువల్లీ షిఫ్ట్ ద ఇంటర్వ్యూయర్ మైండ్ సెట్ టు ఏ గుడ్ మోడ్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. ఓకే ఓకే, ఇట్స్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ అని మన భరత్ అనే నేనులోని మహేష్ బాబులో చెప్పాడమే, అంతే, ఇంకేం లేదు. ఓకే నెక్స్ట్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ వద్దు, ఇది కొంచెం ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు సిచ్యువేషన్లో. మేబీ ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మళ్ళీ ఇలాంటి టాపిక్స్ కొన్ని రివైజ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేసినప్పుడు. వద్దు. టెస్టింగ్ టైప్స్, ఇది ఒక్కటి చూద్దాం. మాన్యువల్ అండ్ ఆటోమేషన్. ఓకే, మాన్యువల్ ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా మనము స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం, ఓకే, ఎగ్జిక్యూట్ చేయడం అండ్ రిజల్ట్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ మాన్యువల్. సో ఇప్పుడు మీకు ఒక టెస్టింగ్ సెంటెన్స్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్, రైట్? ఓకే, తర్వాత రివ్యూ ద టెస్ట్ కేసెస్ విత్ ఎ సీనియర్ పర్సన్ ఫస్ట్ థింగ్, అండ్ కన్ఫర్మ్ దెమ్ ఆర్ సైన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద క్లయింట్ పర్స్పెక్టివ్. అంటే క్లయింట్తో డిస్కస్ చేస్తాం, ఇదిగో ఇవి మా రిక్వైర్మెంట్స్, ఇవి బాగున్నాయా, నైస్, దిస్ ఇస్ ఫైన్ అని అంటాడు. సో ఈ రిక్వైర్మెంట్స్ అప్పుడు టెస్ట్ కేసెస్ రాస్తాం. ఓకే, ఇది ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. ఇవి ఇక్కడ లేవులేండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అండ్ అవి అయిపోయిన తర్వాత వన్స్ ప్రోడక్ట్ ఈస్ రెడీ వీ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ దెమ్ మాన్యువల్లీ. సో ప్రతి టెస్ట్ కేసు ఒక 3 or 4 మెంబర్స్కి ఇస్తే దే విల్ సీ ద టెస్ట్ కేస్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్, అండ్ ఆ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటే పాస్ చేస్తారు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి ఎగ్నెస్ట్ ఉంటే ఫెయిల్ చేస్తారు. ఓకే, సో 2 స్టేజెస్, వన్ ఈస్ టెస్ట్ ప్రిపరేటరీ అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ప్రిపరేటరీలో టెస్ట్ కేసెస్ అంతా రాస్తాం, అంత థియరిటికల్ పార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఎగ్జిక్యూట్ చేసి వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద యాక్చువల్ ప్రోడక్ట్. క్లియర్ సో ఫార్? సో వాట్ టు ఆటోమేట్ అండ్ వెన్ టు ఆటోమేట్ అండ్ హౌ టు ఆటోమేట్, 3 పాయింట్స్. నిన్న మనం డిస్కస్ చేసుకునే ఎగ్జాంపులే డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ టు ఆటోమేట్, ఎవ్రీ టైం ఎక్కువ మీరు రన్ చేసే ప్రోడక్ట్స్, ఆ సినారియోలో యూ విల్ మనకి ఏమేమి కావాలో టెస్టింగ్ అది ఆటోమేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అనుకున్నట్టు యూ సర్చ్ ఫర్ ఎ ప్రోడక్ట్ అండ్ ఆర్డర్డ్ ఎ ప్రోడక్ట్ అనుకుందాం. ఓకే, ఆర్డర్డ్ ప్రోడక్ట్ మళ్ళీ కరెక్ట్గా చూపిస్తుందని మీకు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? మీ అయితే ప్రీవియస్ ప్రోడక్ట్ ఏం ఆర్డర్ ఇచ్చారో టెస్ట్ కేస్ స్టార్టింగ్లో ఏం ప్రోడక్ట్ ఇచ్చారో, ఐఫోన్ ఇస్తే ఐఫోన్ బట్టి, ఆర్ ఎల్స్ యూ విల్ మేక్ షూర్ దట్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఉన్న ప్రోడక్ట్ అండ్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ రెండు ఒకటా కాదని వెరిఫై చేసేటట్టు. అలాగా. ఓకే, సో వాట్ టు ఆటోమేట్ అనేది ఎక్కువ యూస్ చేసే ఫంక్షనాలిటీస్ అండ్ వాటిని టెస్ట్ చేసే విధానం. క్లియర్? ఓకే, వెన్ టు ఆటోమేట్ అంటే, వెన్ అంటే ఏంటి? టైమింగ్. సో ఇంకా మీకు డెవలపర్ చాలా ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నాడు, సో మీరు ఆటోమేట్ చేయడంలో అర్థం లేదు. డెవలపర్ ఓకే అయిపోయింది అనాలి, మీరు 1కి 3 సార్లు టెస్ట్ చేస్తుంటే స్టేబుల్ ఉండాలి ప్రోడక్ట్ స్టేబుల్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో మీరు మినిమైజ్ చేసి మ్యాక్సిమైజ్ చేసిన అప్లికేషన్ ప్రతిసారి అన్ని మ్యాటర్స్ మారిపోతున్నాయి అనుకోండి. ఓకే, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇంకా డెవలపర్ వర్క్ చేసి ఎక్స్పర్ట్స్ మార్చే ఛాన్స్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఆటోమేట్ చేసి ఎక్స్పర్ట్ పెట్టి రన్ చేస్తే ఈ రోజు రన్ అవుతుంది, రేపు రన్ అవ్వదు. అవసరం ఆ ప్రోడక్ట్ మనకి? నో. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టేబుల్ ఉండాలి సాఫ్ట్వేర్. లైక్ 5th పాయింట్ అనుకుంటా, లార్జ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ 5th పాయింట్, అది మెయిన్. స్టేబుల్ సాఫ్ట్వేర్ అండ్ మాన్యువల్ టెస్టింగ్లోని ప్రాపర్ రిజల్ట్ రావాలి. అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్లో మీకు ఒక 90% ఆఫ్ ద ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అనుకుందాం, అప్పుడే కదా ఇంకా చేంజ్ చేయము, రైట్? సాఫ్ట్వేర్ స్టేబుల్ ఉన్న ఇంకా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, డెవలపర్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి దాన్ని టచ్ చేయకూడదు. ఓకే, సో వెన్ టు ఆటోమేట్ అంటే ప్రోడక్ట్ స్టేబుల్ అయి ఉండాలి, రిక్వైర్మెంట్స్ బాగా కన్ఫర్మ్ అయి ఉండాలి, అండ్ ఎవ్రీ టైం కంటిన్యూస్గా రిలీజెస్ వస్తున్నాయి, అప్పుడు ఓకే ఆటోమేట్ చేయొచ్చు. దిస్ ఇస్ టైం. హౌ టు ఆటోమేట్ అంటే ఎలా చెప్పచ్చు ఇది? హౌ టు ఆటోమేట్ అంటే ఇప్పుడు మీరు సెలీనియం ప్లస్ పైథాన్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, బట్ నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను, డెస్క్టాప్ అప్లికేషన్, మీరు ఆటోమేట్ చేయగలరా? డెస్క్టాప్ చేయలేం. సెలీనియం ఈజ్ మోర్ ఫర్ ఏ వెబ్ అప్లికేషన్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ యాప్స్ కదా సార్?
యాప్స్ అదే ఏదైనా ఓకే. అప్లికేషన్. యెస్. ఇప్పుడు సో వెబ్ అప్లికేషన్ కాకుండా ఏదైనా యాప్ ఇచ్చాను. ఓకే. .exe అప్లికేషన్ ఇచ్చాను. దాన్ని మీరు ఆటోమేట్ చేయలేరు అప్పుడు. ఓకే. దానికి క్యూ టెస్ట్ అని లేకపోతే ఇంకో వేరే టూల్స్ ఉంటాయి. అవి తీసుకోవాలి. సో ఇక్కడ నా వెబ్ మెయిన్ టెస్ట్. క్రైటీరియా ఏంటంటే హౌ టు ఆటోమేట్‌లోని మీకు ఇప్పుడు మీకు పైథాన్ వచ్చు. నేనేమో ఓకే. ఆటోమేట్ విత్ సెలీనియం విత్ ప్లస్ జావా అన్నాను. సో యూ కెనాట్ ఆటోమేట్ దట్ బికాజ్ యూ ఆర్ ఎ పైథాన్ గై. సో ఓకే. ఇవన్నీ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్‌తో డిస్కస్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఏంటంటే ఓకే. దిస్ ఈస్ అన్ అప్లికేషన్ దట్ కేమ్ భార్గవ్. యూ హావ్ టు ఆటోమేట్ దిస్ అని అడిగాను నేను యాస్ ఎ మేనేజర్. అప్పుడు మీరు ఏం చేస్తారని చూసి ఓకే. దిస్ వెబ్ అప్లికేషన్ వీ కెన్ యూజ్ సెలీనియం. ఓకే. అండ్ వెబ్ అప్లికేషన్‌లోని ఇప్పుడు మనకి డెవలపర్స్ అందరూ పైథాన్‌లో వర్క్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న స్టేక్ హోల్డర్స్‌కి నెక్స్ట్ మన సర్వీసెస్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. సో పైథాన్‌లో స్టార్ట్ చేస్తే వీ కెన్ గ్యాదర్ దట్ అడిషనల్ ప్రాజెక్ట్ ఆల్సో అని అలాగా. ఓకే. అంటే సిట్యుయేషన్ బట్టి వాట్ టెక్నాలజీ హ్యాస్ టు బి యూజ్డ్, వాట్ టూల్ హ్యాస్ టు బి యూజ్డ్, వాట్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి యూజ్డ్ అని మనం డిసైడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత చెప్పినట్టు టెస్ట్ స్క్రిప్ట్స్ రాయటం, డెవలప్మెంట్ చేయటం స్క్రిప్ట్స్, ఇంటర్నల్ టెస్ట్ చేసుకోవడం, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం, రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం ప్రతిరోజు. ఓకే. దిస్ ఈస్ ద డైలీ స్టేటస్ రిపోర్ట్, దిస్ ఇస్ వీక్లీ స్టేటస్ రిపోర్ట్. ఓకే. ఓకే. సమ్ మేజర్ డిఫెక్ట్ వచ్చింది విచ్ ఇస్ ఎ బ్లాకర్. ఓకే. దిస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఫస్ట్ అని చెప్పడం. ఇలాంటివన్నీ ఆటోమేషన్‌లో పార్ట్. సో ఏమేమి ఆటోమేట్ చేయాలి, ఎలా ఎప్పుడు ఆటోమేట్ చేయాలి అని కాకుండా హౌ టు ఆటోమేట్ అంటే ఐ మీన్ లైక్ వాట్ ఈస్ ద యాక్చువల్ అప్రోచ్ అనేది కూడా మెయిన్ థింగ్. అంటే డైలీ రిపోర్ట్ పబ్లిష్ చేయాలి సపోజ్. సో డైలీ పబ్లిష్ చేయడానికి కూడా కోడ్ రాసేస్తాం మనం. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ ఇది ఇచ్చాడు. ఫాలోయింగ్ ఆర్ ద టూల్స్ దట్ ఆర్ యూస్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్. హెచ్పి క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ మేబీ ఇది ఓల్డ్ డాక్యుమెంట్ అనుకుంటాను. ఓల్డ్ డాక్యుమెంట్ కాదు, క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ అంటే యూఎఫ్టీ అనుకుంటా. యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు దాన్ని. మెర్క్యూరీ హెచ్పి రన్నర్ అనేవారు ఒకప్పుడు. అది యాప్స్కి. ఓకే. డెస్క్టాప్ యాప్స్కి. సెలీనియం దీనికి ఇది మన వెబ్ అప్లికేషన్స్కి. రేషనల్ ఫంక్షనల్ టెస్టర్ ఇది అప్లికేషన్స్కి. సిల్క్ టెస్ట్ కొంచెం కాస్ట్లీ అది. టెస్ట్ కంప్లీట్ ఇది ఓపెన్ సోర్స్ కాదు. సో సెలీనియం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఇంకోటి ఓపెన్ సోర్స్. ఓకే. అంటే లైసెన్సెస్ పెట్టి చాలా ఎక్కువ తీసుకొచ్చేది కొన్ని టూల్స్ ఉన్నాయి విచ్ ఆర్ సపోర్ట్ కూడా ఉంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది. అంటే మీకు లైసెన్స్ పెట్టి కొనుక్కున్న టూల్స్కి ద మూమెంట్ యూ సే నాకు ఎర్రర్ ఉందంటే సపోర్ట్ పర్సన్స్ వచ్చి హెల్ప్ చేస్తారు మీకు. అందుకే కొంతమంది లైసెన్స్ తీసుకుంటారు. బట్ కొంతమంది నాకు అంత అక్కర్లేదు, నా దగ్గరే బోల్డెంత మంది ఉన్నారు, నాకు ఓపెన్ సోర్స్ టూల్ అయితే బెటర్, కాస్ట్ తక్కువ పడుతుంది, నేను దాన్ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకుంటాను తెచ్చుకుంటాను. అది సెలీనియం అలాగా. ఓకే. థియరిటికల్ వర్డ్స్ చాలండి. ఇంకా థియరిటికల్ కొంచెం డిస్కస్ చేయాలి కానీ నేను ప్యారలల్ చేయాలి. మేబీ మీకు నోట్స్ కూడా రాయిద్దాం రేపటి నుంచి. మీరైతే ఫస్ట్ 2 చాప్టర్స్ ఒకసారి ఇప్పటివరకు మనం అనుకున్న పాయింట్స్ అయితే చూడండి. అంటే హాట్ టు టెస్ట్, వెన్ టు టెస్ట్ అలాంటివన్నీ. ఓకే. తప్పకుండా. అంటే మీరు ఇప్పుడు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నేను ఓకే. మీకు ఇప్పుడు లీడ్ పొజిషన్ ఉంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడుగుతాను భార్గవ్. యెస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నేను ఆల్రెడీ చేశాను 3 మెంబర్స్‌ని 4 మెంబర్స్. ఓకే. అప్పుడు జస్ట్ జనరిక్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. సింపుల్ లైన్‌లోనే. సో గివెన్ ఎ ప్రోడక్ట్, దేర్ ఇస్ ఎ న్యూ ప్రోడక్ట్ దట్ కేమ్ టు మీ. యాస్ ఎ లీడ్ ఐ గేవ్ ఇట్ టు యూ అండ్ ఆస్క్డ్ యూ టు స్టార్ట్ టెస్టింగ్. వేర్ విల్ యూ స్టార్ట్ ద టెస్టింగ్ అని అడుగుతాను నేను. అప్పుడు మీరు వెంటనే కోడ్ రాసేస్తాను ఇది ఇదని చెప్పారనుకోండి బాగోదు. అది ఇలాంటి కొన్ని థియరిటికల్ కాన్సెప్ట్స్‌కి ఇంక్లూడ్ చేయాలి మీరు. ఎలా అంటే ఓకే. ఫస్ట్ ప్రీవియస్‌గా మాన్యువల్ టెస్ట్స్ ఎలా వచ్చాయో చూస్తాను. అది స్టేబుల్ ఉన్నాయా చెక్ చేస్తాను. ప్రోడక్ట్ వైస్ స్టేబుల్ ఉందా లేదా చెక్ చేస్తాను. ఓకే. అవన్నీ స్టేబుల్ ఉన్నాయి. నైస్ బానే ఉంది. తర్వాత ఏం చేస్తావు అని అడిగాను. అప్పుడేం చెప్తారు? తర్వాత ఫస్ట్ జనరల్‌గా మొత్తం అన్ని కోడ్ మొత్తం చూస్తాం కదా సార్. జనరల్‌గా హ్మ్. డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి డెవలపర్ వర్క్ చేస్తుండా లేదా అని చూస్తాము. చేసాక తర్వాత ఒకవేళ కోడ్ మొత్తం టెస్టర్ యువర్ టెస్టర్. నీకు కోడ్ ఇచ్చేసాను. డెవలపర్ ఉన్నాడు రెడీగా. డెవలపర్స్ అందరూ చేశారు. 90% ఆల్రెడీ కోడ్ స్టార్ట్ అయిపోయింది. 90% ఇట్స్ వర్కింగ్ గుడ్. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆటోమేట్ చేయాలి. ఎలా చేస్తావు? స్టార్ట్ చేస్తావు. జస్ట్ యూజింగ్ సెలీనియం అంటే ఎట్లా స్టార్ట్ చేస్తామంటే అది ఇప్పుడు అదే సెలీనియం అని ఎందుకు చెప్పారు మీరు? డూ యూ థింక్ ఇట్స్ ఎ వెబ్ అప్లికేషన్? అవును.
అదే అడగాలి. సో, డిపెండింగ్ అది అది దాన్ని మనం క్వెషన్ కింద మార్చాలి. అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్ ఐ విల్ చూస్ ద టూల్. ఓకే. మీరు ఓకే. అస్యూమ్ చేసుకుంటున్నారు. డోంట్ అస్యూమ్. అంటే నన్ను ఓకే. టెస్ట్ చేస్తాము అనంటే దాన్ని స్టేట్మెంట్ వైస్ చెప్పాలి. ఓకే. ఐ విల్ కన్సిడర్ ద టూల్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్. ఇఫ్ ఇట్స్ అన్ వెబ్ అప్లికేషన్ అస్యూమింగ్ ఇట్స్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ సెలీనియం అని అలాగా. ఆ టైప్‌లో ఓకే. చెప్పేది ఓకే. డైరెక్ట్‌గా సెలీనియం అనకూడదు. అందుకే అంటున్నాను. ఈ పైవి కాంటెక్స్ట్‌లు కూడా మీకు టెక్స్ట్ వైస్ అందుకే కన్సిడర్ చేయమంటున్నాను. సో, ఓకే. సెలీనియం యూజ్ చేస్తారు. ఓకే. సెలీనియం ప్లస్ ఏది యూజ్ చేస్తారు మీరు లాంగ్వేజ్? ప్లస్ పైథాన్. ఎలా డిసైడ్ చేశారు పైథాన్ అని? పైథాన్ అది మనకి అంటే యాక్చువల్లీ అదే హ్మ్. వచ్చు కాబట్టి అదే చెప్తాను కదా ఆ! సార్. సో, మీరు అదే ఇప్పుడు పైథాన్ అని చెప్పకూడదు. మీరు ఏదో చెప్పాలంటే ఓకే. ఆహ్, లాంగ్వేజ్ ప్రిఫరబుల్ ఏంటో చెక్ చేస్తాను ముందు. ఓకే. డిపెండింగ్ ఆన్ ఫీజిబిలిటీ. డెవలపర్స్ మనకు ఆల్రెడీ ఇప్పుడు మీరు లీడ్ అన్నాను నేను. ఓకే. మీరు లీడ్ అని మీకు చెప్పినప్పుడు ఓకే. మన రిసోర్సెస్ ఏ లాంగ్వేజ్‌లో స్కిల్ ఉన్నారో చూసి దాన్ని బట్టి తీసుకుంటానని చెప్తారు. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 జావా మెంబర్స్‌ని ఇచ్చాను నేను. ఓకే. ఓకే. యూ ఆర్ ఎ పైథాన్. యూ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్ విత్ పైథాన్. బట్ మనకి జావా మెంబర్స్ ఉన్నారు. అప్పుడు జావాతో స్టార్ట్ చేస్తాను చెప్పాలి. మీరు నేను పైథాన్ కాబట్టి పైథానే వర్క్ చేస్తాను అని చెప్పకూడదు ఎప్పుడు. ఓకే. ఇండియాలోనే ఎస్పెషల్లీ. ఓకే. ఓకే. గివెన్ జావా అంటే యాహ్! జావా ఓకే. నేర్చుకుంటాను. చేస్తాను. దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఐ నో పైథాన్. సో, జావా షుడ్ నాట్ బి టఫ్. ఇట్స్ జస్ట్ ఎ మూవ్‌మెంట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్స్ ఆల్. హుహు. లైట్‌గా డిలే అవుతది ఇనీషియల్లీ. బట్ ఐ యామ్ ఎంతూసియాస్టిక్ టు లెర్న్. అది మెయిన్ పాయింట్ అవే చెప్పాలి. నేను పైథాన్ కాబట్టి పైథాన్ చేస్తానన్నారంటే దెబ్బైపోతారు. ఓకే. సో, మనం ఒకవేళ ఏదన్నా సడెన్‌గా వేరే అంటే వేరే హ్మ్. లాంగ్వేజ్ మీద మనం వర్క్ చేయాల్సొచ్చినా గాని ఓకే అని చెప్పాలి. అంతే. యెస్. నేను పుట్టిందే అసలు ఆ లాంగ్వేజ్ కోసం అన్నట్టు చెప్పాలి. అంతే. ఓకే. ఎందుకంటే మీరు ద మూమెంట్ యూ షో దట్ యూ ఆర్ నాట్ ఓకే ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే నాకిదొచ్చు కాబట్టి నేను ఇందులోనే చేస్తాను. కొంచెం బయటికెళ్తే నాకు ఇబ్బందే అన్న ఇంటెన్షన్ కనిపించకూడదు మీ ఫేస్‌లో గాని, మీ వర్డ్స్‌లో గాని. గానీ జనరల్‌గా ఏంటంటే మరి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ! అంటే వాళ్ళు ఇట్లా అంటే జనరల్‌గా వర్క్‌లోకెళ్ళాక అంటే ఆబ్వియస్లీ అది నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం నేర్చుకున్న అట్లా దాన్ని బట్టి ఉంటది గానీ, అప్పుడప్పుడు మిస్ మ్యాచ్ అవుతాయి రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నాకు జావా కావాలి పర్సన్. ఓకే. జావా, పైథాన్ పెట్టాను. బట్ నాకు మెయిన్ జావా కావాలనుకుందాం. డెవలపర్ నేను ఇంటర్వ్యూయర్‌ని. మీరొచ్చి ఓకే. కూర్చున్నారు. ఓకే. ఐ సా యూర్ రెజ్యూమ్ ఆన్ ద స్పాట్. ఓకే. పైథాన్ ఉంది. నాకు జావా కావాలి అనుకున్నాను నేను. బట్ నాకు చాలా అర్జెంట్. హుహు. ఈరోజే జాయిన్ అవ్వాలి. లేకపోతే రేపే జాయిన్ అవ్వాలి. అండ్ మీరు ఇమ్మీడియేట్ జాయినింగ్ 15 డేస్ అని పెట్టారు. బికాస్ యూ ఆర్ ఓకే ఫర్ థట్ కాబట్టి. నాకు రిసోర్సెస్ ఓకే. దొరకట్లే. అప్పుడు నేను చేతిలో ఉన్న మిమ్మల్ని కన్సిడర్ చేయాలా? లేకపోతే మిమ్మల్ని పడేసి మళ్ళీ ఎతుక్కుంటూ ఎళ్ళాలా? అప్పుడు వెంటనే కన్సిడర్ చేస్తారు సార్. కన్సిడర్ చేస్తాను నేను. ఎట్ హ్మ్. వాట్ పాయింట్ యూ షుడ్ బి ఓకే టు లెర్న్. మీకు ఆల్రెడీ మంచి స్కిల్స్ ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పైథాన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలీనియం అన్నీ ఉంటే నాకు జావా ఇనీషియల్‌గా చెక్ చేసుకోవడం అనేది లీస్ట్ బాదర్డ్ ఆప్షన్ అవుతది. ఓకే. కానీ నేనెప్పుడు మీకొచ్చి ఇచ్చి ఫస్ట్ లైన్ నుంచి బ్లాంక్ పేజ్ ఇస్తాను రాయి అని చెప్పి అడగను. కోడ్ ఎప్పుడు ఉంటది ఆల్రెడీ. 100% ఆఫ్ కోడ్, 80% ఆఫ్ కోడ్ ఆల్రెడీ ఉంటది. దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి టీమ్‌ని తీసుకుంటారు అడిషనల్‌గా. ఓకే. అంటే ఓకే. ఇప్పుడు ఇప్పుడు హ్మ్. జనరల్‌గా సెలీనియం విత్ పైథాన్ ప్లస్ సెలీనియం విత్ జావా ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఆ! చేస్తాను. ఐయామ్ రెడీ అని చెప్పేస్తా అంతే. అదే. ఇప్పుడు మీకు ఒక కోడ్ ఇచ్చాను ఎగ్జిస్టింగ్ కోడ్ జావాదే. అది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఓకే. మీకు ఎందుకు ఫెయిల్ అవుతుంది? మోస్ట్‌లీ ఎక్స్‌పర్ట్స్ వల్లే ఫెయిల్ అవుతది. ఆ ఎక్స్‌పర్ట్స్ మేనేజ్ చేసుకుంటూ మధ్యలోని ఆన్‌లైన్‌లోని ఆటిల్లోని కోడ్ ఎతికితే జావా కోడ్స్ కొంచెం స్నిప్పెట్స్ దొరుకుతాయి. దాన్ని యూజ్ చేసి మీకు యూ కెన్ ఫిక్స్ ఇట్ ఆఫ్. ఓకే. సో, జావా కూడా నేను వర్కింగ్ ఓకే అని చెప్పండి. అడుగుతే ఒకేళ ఎవరైనా. యాక్చువల్లీ నాది ఇప్పుడు ఎంఎస్ దాని మీద ఉంది సార్. ఫుల్ స్టాక్ జావా డెవలప్‌మెంట్ మీద ఉంది. ఓహో! అవునా? అదే వాటెవర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసింది ఐయామ్ మోర్ ఆఫ్ ఎ జావా పర్సన్. ఐయామ్ మోర్ ఆఫ్ ఎ పైథాన్ పర్సన్. ఔట్ ఆఫ్ మై 5 ఇయర్స్, 4 ఇయర్స్ పైథాన్ మీద చేశాను. ఆన్ అండ్ ఆఫ్ చిన్న ప్రాజెక్ట్స్‌లోని అప్పుడు కపుల్ ఆఫ్ టైమ్స్ జావా మీద కూడా వర్క్ చేశానని చెప్తారు. సింపుల్. ఓకే. జావా ఈస్ నాట్ మై ప్రైమరీ స్కిల్ ఆర్ జావా ఈస్ నాట్ మై కోర్ స్ట్రెంగ్త్. ఇట్స్ ఎ సెకండరీ. సెకండరీ స్కిల్ యాహ్! ఐ కెన్ మేనేజ్ అన్నట్టు. ఓకే. యాహ్! ఐ విల్ డెఫినైట్‌లీ ఐయామ్ ఇంట్రెస్టెడ్. ఐయామ్ వర్కింగ్. యాహ్! ఫైన్. యెస్ అని చెప్పేసి అంతే. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గాని, ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేటప్పుడు గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ వర్కింగ్ ఆన్ పైథాన్ అండ్ సెలీనియం నౌ అని అలా చెప్పాలి గాని, డైరెక్ట్‌గా జంప్ చేయకూడదు టాపిక్‌లోకి. ఓకే. ఓకే. జనరిక్ స్టేట్స్‌మెంట్స్ చెప్తూ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తారు చెప్పండి, ఎలా టెస్ట్ చేస్తారు చెప్పండి అంటే సెలీనియం ప్లస్ పైథాన్ యూజ్ చేస్తానని చెప్పకూడదు.
Okay, select the suitable tool based on the type of application. Say if it's, for example, if it's a web application, I'll take Selenium. And then based on the available skill set or the డెవలప్మెంట్ లాంగ్వేజ్, ఇప్పుడు డెవలపర్స్ అందరూ, మీరు ఇంటరాక్ట్ అవుతున్న డెవలపర్స్ అందరూ జావాలో వర్క్ చేస్తున్నారు సపోజ్, లేదా పైథాన్లో వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఇటు జావాలో చేయమని చెప్పడు, ఎందుకంటే నీకు హెల్ప్ కావాలంటే డెవలపర్స్ని వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ రిసోర్సెస్ రెడీగా ఉన్నారు నాకు. సో అలాంటప్పుడు నేను వేరే లాంగ్వేజ్ తీసుకొని రిస్క్ ఎందుకు చేస్తాను మేనేజర్గా? సో సేమ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయమంటాను. అర్థమైందా? ఇంట్లోని చికెన్ ఉంటే మటన్ బిర్యానీ చేయమని అడగను కదా నేను, వేస్ట్. నాన్ వెజ్జేనా మీరు? బాగోదు లేకపోతే. ఓకే. సో ఆ టైప్‌లో ఉన్న రిసోర్సెస్ బట్టి వీ హావ్ టు ప్లాన్ ద ఫర్దర్ థింగ్స్ ఆ టైప్‌లో. ఇది జనరల్లీ కూడా ఇప్పుడు ఉంటది. అంటే ఇప్పుడు మీరు జనరల్‌గా వర్క్ చేసేటప్పుడు కంపెనీలో ఇప్పుడు జావా కూడా చేస్తారు సార్ మరి? జావా, సి షార్ప్, పైథాన్ అన్నీ వర్క్ చేశాను నేను. ఓకే. బట్ ఏంటంటే మీరు ప్రతిసారి అదే చెప్తున్నానా, మీరు ప్రతిసారి కూర్చొని సి షార్ప్ కోడ్, జావా కోడ్ అంతా వర్క్ చేశారు ఏమీను. ఓకే. ఇప్పుడు మీకు వర్క్ చేయగా ఆ సెంటెన్స్ ఏం చేస్తుందో మీకు తెలిసిపోద్ది చూడగానే. ఓకే. మిమ్మల్ని రాయమని రాయలేరు గానీ చదివేయచ్చు మీరు. సి ఇప్పుడు హిందీ, తెలుగు అవి ఉన్నాయి నా లాంగ్వేజెస్. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. స్కూలింగ్‌లో ఎప్పుడో రాసుకొని చదువుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నన్ను హిందీ రాయమంటే నేను ఒక్క సెంటెన్స్ కూడా పూర్తిగా రాయలేను. గానీ చదవమనిస్తే ఒక న్యూస్ పేపరే చదివేస్తాను హ్యాపీగా. ఎందుకంటే ఇట్ ఉండిపోద్దది ఆ మైండ్ సెట్ మనకి. ఓకే. అలాగే మీరు వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆర్ ఇలా కోడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్‌పాత్, లాస్ట్‌లో టెక్స్ట్ లేకపోతే డాట్ సెలెక్ట్ అని ఉంది. మీకు అది చూడగానే అర్థమైపోద్ది. ఇట్ ఇట్ డజంట్, మీకు ఆ జావా లాంగ్వేజ్ వచ్చా లేదా, పైన లైబ్రరీస్ కలెక్ట్ చేసావని మీకు అనవసరం. సేమ్ ఉంటది. సెలీనియంలో వేరే లాంగ్వేజ్ ఏది యూజ్ చేసినా ఫ్లేవర్ విల్ బి సేమ్. మీకు కోఆర్డినేట్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అది డౌట్ లేదు. కానీ మనకి జస్ట్ లాజిక్ ఒకటే చేంజ్ అవుతుందేమో కదా సార్? ఎగ్జాక్ట్ లాజిక్ చేంజ్ అవ్వదు. ఎక్స్‌ప్రెషన్స్ కాదు. లాజిక్ అంతే ఉంటది. టెర్మినాలజీ బట్ చేంజ్ దాంట్లో అవుతది. అది టెర్మినాలజీ చేంజ్ అంతే. అవుతది. ఆ అది. స్క్రిప్ట్ రాయడం అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ద మూమెంట్ యూ షో సమ్ లైక్ రెసిస్టెన్స్ ఫర్ ఎ న్యూ లాంగ్వేజ్ ఆర్ ఎ న్యూ టూల్, యూనో మేనేజర్స్‌కి పెద్ద నచ్చదప్పుడు. అదేంటంటే నాకు ఇన్ని, ఓకే, నువ్వు పలానా ప్రోడక్ట్‌లో ఉంది చెయ్యు అనంటే, సరే అని ఎళ్ళిపోతావు. నువ్వు నెక్స్ట్. అలా ఓకే. ఎక్స్‌పెక్ట్ చేస్తారు వాళ్ళు. వన్స్ యూ ఆర్ బీన్ హైర్డ్ అండ్ పెయిడ్. ఓకే. ఓకే. సో సో అంతవరకు అలాగే ఉందాం. కావాలంటే లోనకెళ్ళాక అరే జావా మీద వర్క్ చేయంటే, అరే నేను జావా అంటాను, నేను పైథాన్ కదా అని చెప్పి అప్పుడు అనొచ్చు. మనకేం కావాలి? ఆఫర్ లెటర్ కావాలి ముందు చేతికి. ఓకే. ఆఫర్ లెటర్ వచ్చి మీరు కంపెనీలో లోన్ అడుగుపెట్టిన తర్వాత ఎన్ని నాటకాలని ఆడదాం. ముందు అదే. మాత్రం ఆహ్, అసలు నేను పుట్టిందే మీకోసం అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అది మెయిన్. ఓకే. యాహ్! ఓకే. ఓకేనండి. ఐ థింక్ వి కెన్ స్టాప్ ఇట్ ఫర్ ద డే. వి ఓకే. కాల్ ఇట్ నెక్స్ట్ డే. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. యాహ్! చలో. బై. బాయ్. మీకు స్లైడ్ షేర్ చేస్తారా సార్ మెయిల్‌కి? సరే. అర్థం కాలే. ఏంటండి? ఇది స్లైడ్ లైక్ పీడీఎఫ్ ఉంది కదా! ఇది షేర్ హ్మ్. చేస్తారా? ఇది లింక్ ఇచ్చాను కదా! ఇదే పీడీఎఫ్. మీకు ఓకే. ఆ నోట్స్‌లో అదే. వచ్చింది. అది ఆన్‌లైన్ లింకే. జస్ట్ నార్మల్‌గా ఇంకా చూస్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఏది ఓకే. ఏది బావుంటే దాన్ని ఫైనలైజ్ చేద్దాం లాస్ట్‌కి. ఓకే. ఓకే. యాహ్! ఓకే మ్యాన్. చలో. బై. థాంక్ యూ.